ఉన్నతమైన వాతావరణంలో మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో వాక్యం చెప్పడానికి మమ్మల్ని రేపండి. పరిశుద్ధాత్మ కార్యములు తండ్రి మా మధ్య జరిగించండి. సభలు అనగానే శ్రోతలుగా వచ్చి తండ్రి కార్యక్రమానికి వచ్చినట్టు వెళ్ళిపోవడం కాదు, కానీ వినబడుతున్నది సర్వోన్నతుడైన దేవుని మాటని ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి కుటుంబాలని, వారి గుడారాలని, వారి భవిష్యత్తుని మీరు దీవిస్తారు. వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చిన వారిని తండ్రి ఆస్తికర్తలుగా మీరు మారుస్తారు. అలాంటి భక్తులను, విశ్వాసులను మీరు రేపండి. సంఘాన్ని తండ్రి ఈ వార్షికోత్సవం మొదలుకొని మరింతగా తండ్రి వర్ధిల్లింపజేసి వచ్చే ఏడాదికి నూతన ఆత్మలతో సంఘాన్ని బలపరుస్తారని కోరుతూ మమ్మలను, మీ బిడ్డలను నడిపిస్తున్న దైవజనులందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఇక దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. కొన్ని గంభీరమైన సత్యాలు ఈరోజు మనం విందాం. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం సుమారు 8వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుదాం. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడెదరు. యోధా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడ సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పడుకొనెను. అతను లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ఆగుదా. నా వాయిస్ అందరూ క్లియర్గా ఉందిగా? ఓకే. గతించిన రాత్రి ఎన్ని గంభీరమైన సంగతులు విన్నామో, ఈ రాత్రి కూడా అంతకన్నా గంభీరమైన సంగతులు మనం వింటున్నాం. కొంచెం జాగ్రత్త కలిగి విందాం. సుమారు 8వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుతున్న ఈ సందర్భం లేదా ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, యాకోబు గారు ఇంకొన్ని గంటల్లో చచ్చిపోతున్నారు. అంటే 49 అధ్యాయంలో యాకోబు గారు చనిపోతారు. ఇంక యాకోబు గారికి వయసు అయిపోయింది. ఆ యాకోబు గారికి వయసు అయిపోతున్నప్పుడు ఆయన జీవితంలో సగం మారిన తర్వాత బైబిల్ పరిభాషలో ఆయనకి పెట్టబడిన పేరు ప్రవక్త కూడా. ప్రవక్త గనకే ఆయన ప్రవచనాలు చెప్పాడు. ప్రవక్త గనకే భవిష్యత్తుని పలికాడు. ప్రవక్త గనకే తన భవిష్యత్తుని పిల్లలకి ఎలా ఉండబోతుందో తన అనుభవాలతో కొన్ని సంగతులు చెబుతున్నాడు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్న యాకోబు గారు ఇక్కడ నేడో రేపు వెళ్ళిపోతాం, రే చిన్నోడు పెద్దోడు అందరూ ఇలా రండ్రా అని కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఆయన వయసులో ఆయనకి వయసు అంతా చూసిన తర్వాత ఆయనకి మంచి ఏంటో తెలుసు, చెడేంటో తెలుసు, తీపేంటో తెలుసు, చేదేంటో తెలుసు, జీవితంలో అన్ని అనుభవాలు తెలుసు. ఆ జీవితం అంతా వడపోసిన తర్వాత ఆయనకు అర్థమైన సంగతి ఏంటంటారే, ఇక్కడి నుంచి మోసుకుపోయేది కాస్త మనశ్శాంతితో చనిపోయే ముందు మనశ్శాంతితో చనిపోయేది ఏదైనా ఉంది అంటే దేవుడికి పడే ఆడవాళ్ళరా అని చెప్పాడు. ఒరే, జీవితంలో సంపాదించాలంటే ఎలాగన్నా సంపాదించింది, ఎందుకంటే ఆ అడ్డగోలు సంపాదనలో ఆరితేరిపోయాను నేను. తర్వాత నాకు అర్థమైంది దానివల్ల ఏం మిగలదని. అబద్ధాలు ఆడటం ఎలాగో తెలుసు, కుటుంబాన్ని మోసం చేయడం ఎలాగో తెలుసు, అన్నీ తెలుసురా. నేను అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమైంది, అబద్ధాలతో అందలాలు కట్టిన జీవితంలో సుఖం ఉండదురా. కానీ గుర్తుపెట్టుకోండి, జీవితంలో పట్టుకుపోయేది ఏదన్నా ఉందంటే దేవుడు పట్ల నీతి. ఆ నీతికి నిలబడిన వ్యక్తిగా చివరికి జీవితంలో నేర్చుకున్న కొన్ని పచ్చి పాఠాలను మీ ముందు పెడుతున్నాను. కాస్త జాగ్రత్తగా ఉన్నాను రా అని చెప్పాడు. 49వ అధ్యాయం అంటే ఇంక వీడుకోలు అధ్యాయం. అంటే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు తన కొడుకులకి మంచి మాటలు చెబుతున్నాడు. మొన్నో ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పేలిపోయింది కదండి, అదే అగ్ని ప్రమాదం జరిగింది కదా. అందులో ఒక వీడియో చాలా వైరల్ అయింది. ఆ తండ్రి గారు ఎవరో చనిపోతూ మిగిలిన తన బిడ్డలకి, తన పెద్ద కుమారుడు అనుకుంటా, ఆ కుమారుడికి చెబుతున్నాడు ధైర్యం ఏమనంటే, నాన్న ఇంక నేను వెళ్ళిపోతున్నాను రా, తమ్ముడిని ఏమనుకో, అమ్మను కూడా ఏమి ఇబ్బంది పెడకు. కాలిపోయాడు ఆయన. 90% కాలిపోయింది ముఖం అంతా. 90% కాలిపోతే మనుషులు బతకరు, ఎందుకంటే వాటర్ ఆవిరైపోతుంది.
ఆయనకు అర్థమైపోయింది. అర్థమైపోయిన ఆయన చెప్తున్నాడు ఏమనంటే, ఇక నేను వెళ్ళిపోతాను రా, ఇక నేను బతకనురా, తమ్ముడు జాగ్రత్త, అమ్మ జాగ్రత్త అని చివరి మాటలు సోషల్ మీడియాని చాలా వైరల్ చేశాయి. ఒకవేళ ఈ స్టీల్ ప్యాంట్ ఇలా పక్కన పెట్టండి, ఆ రోజుల్లో సోషల్ మీడియా ఉంటే లాస్ట్ రికార్డ్ యాకోబుది కనుక మనం రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే షేక్ అయిపోద్ది సోషల్ మీడియా. అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చట్ట పరిభాషలో, పోలీస్ పరిభాషలో దీన్ని ఏమంటారు తెలుసు? వాంగ్మూలం, మరణ వాంగ్మూలం. అలాంటి వాంగ్మూలం మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? రే పెద్దోడా జాగ్రత్త, చిన్నోడా జాగ్రత్త, మధ్యలో ఉన్నవాడా జాగ్రత్త, వరే చివరోడా జాగ్రత్త. జీవితంలో పట్టుకుపోయేది ఏమైనా ఉందంటే కాస్త దేవుని కోసం బతికిందే పట్టుకుపోతాంరా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఆ జాగ్రత్తలు చెబుతూ కొంతమందిని తిట్టాడు, కొంతమందిని జాగ్రత్త ఉండమన్నాడు, కొంతమందికి ఎన్నో విషయాలు భవిష్యత్తు గురించి చెప్పాడు. నా అంచె దినాలు నాకు దగ్గరకు వచ్చాయి, మీకు కూడా ఒకరోజు అంచె దినాలు వస్తాయి, ఆ రోజుకి మీరు ఎలా నిలబడ్డారన్నది ప్రాముఖ్యమైన సంగతి అని చెబుతూ తన 12 మంది కొడుకుల్ని వివరిస్తూ మధ్యలోకి వచ్చిన ఒక కొడుకు కోసం మనం ఆలోచిస్తున్నాం. ఆయన పేరు యోధా. ఈ యోధాను గురించి ఎందుకు మనం ఆలోచించాలంటే, యోధాతో చాలా పని ఉందంట దేవుడికి. యోధా వంశవృక్షమట, యోధా రాజవృక్షమట, యోధా రాజదండం పట్టుకుందట. అలాంటి యోధా వంశాన్ని చాలా పొగిడాడు. అలాంటి పొగుడుతున్న యోధాను గురించి మనం చదువుతున్నప్పుడు, ఇదిగో నీ సహోదరులందరూ నిన్ను స్తుతిస్తారు, నీ చెయ్యి శత్రువులు మెడ మీద ఉంటుందని యోధా గోత్రం ఎంత ఎలా పొగుడుతున్నాడంటే, యోధా గోత్రం ఎంత పొగడబడుతుందంటే, యోధాలో ఏమొస్తుంది? సింహం రాబోతుంది. ఆ సింహం పేరేంటో తెలుసు మనకు? యోధా గోత్రపు సింహం. ఓకే, యేసు ప్రభువు వారు రాబోతున్నారని అందరికీ తెలుసు ఈ విషయం జనరల్గా, కానీ పాయింట్ అది కాదు. కానీ బయటలు కొన్ని మాట్లాడుతున్నారు ఏమని? యోధా గోత్రం నుంచి సింహం వస్తుంది, సింహం వస్తుంది, సింహం వస్తుందని మీరు బాగా చెప్పారు, కానీ ఆ యోధా తిన్నమైనోడా అని అడిగారు. నేను అడుగుతున్నా, వాళ్ళు అడిగారని కాదు, కానీ మనం కూడా ఆలోచిద్దాం. యోధాకి ఏమైనా మంచి సాక్ష్యం ఉందా? వావి వరసలు లేని పని చేశాడు, కోడలతో పోయాడు, ఇంకా చెప్పిన కళ్ళు మూసుకుపోయి పని చేశాడు, ఇంకా చెప్పిన కోడల్ని మోసం చేశాడు, ఇంకా చెప్పిన అన్యాయం చేశాడు, ఇంకా చెప్పిన యోసేపుని అమ్మేశాడు. అలాంటి యోధాని దేవుడు పొగడడం ఏంటి? అలాంటి యోధాని దేవుడు నిలబెట్టుకోవడం ఏంటి? ఈ బయట వాళ్ళు అప్పుడప్పుడు పొడిపొడిగా వాక్యాలు చదివిన వారు బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, మీ బైబిల్లో కోడలతో మామ పోయిన సంగతులు ఉన్నాయి, కూతురులతో తండ్రి పోయిన సంగతులు ఉన్నాయి, ఇది దైవిక గ్రంథం అని వాళ్ళు ఏదో పెద్ద తప్పులు పెట్టేసినట్టు చూపిస్తున్నారు. ఇట్టి వారికి మనం సమాధానం చెప్పకుండా మనం ఏమంటున్నామంటే, మా పాస్టర్ గారిని అడిగి చెప్తామంటున్నాం. నీకు ఏటెటు కారు మీ పాస్టర్ గారు చెప్తే నువ్వేం చేస్తావు? గొడవ జారబడి వెళ్ళిపోతావా? నేను అడుగుతాను, ఏటెల కాలం పాస్టర్ గారు చెప్తే నువ్వేం చేస్తావు? నువ్వు పట్టుకున్న బైబిల్లో నీకేమీ తెలియకపోతే నేను అడుగుతాను, ఇంకా అది భక్తి ఏంటి? నీ ఉద్యోగంలోనో, నీ చదువులోనో, నీ సంసారంలోనో, నీ సమాజంలోనో ఎవరో ఒకరు అడుగుతారు, ఎదుటి బైబిల్ ఎలా ఉందంట, ఏంటి దాని సంగతి అంటే, దాన్ని గూర్చిన తర్కము, దాన్ని గూర్చిన సమాధానం, ఏతు అడుగువానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద లేదా? అందుకే అడుగుతాను, ఎవరికో సమాధానం చెప్పాలని కాదు, కానీ లైఫ్ లెసన్స్ అంటారు వీటిని. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, జీవిత పాఠాలు అంటే ఏం విత్తుతామో అదే కోస్తాం. యోధాను దేవుడు చెడుగుడు ఆడేశాడు. మళ్ళీ చెప్తున్నాను, అబద్ధాలు ఆడావో అబద్ధపు పంటే కోస్తావు, ఎదుటోడిని మోసం చేసావు మోసమనే పంటకు వస్తావు, ఒక నువ్వు తొక్కబెట్టావో దుఃఖమనే విత్తనాన్ని నువ్వు విత్తావో అదే నీ మీదకి నెత్తి మీదకి తెస్తారు. నువ్వు ఎదుటోళ్ళ కుటుంబాలతో ఆడుకుంటే దేవుడు నీ కుటుంబంతో కబడ్డీ ఆడేస్తాడు. నేను సీరియస్గానే చెప్తున్నాను. దానికి నిలువెత్తు సాక్షి మనం చెప్తున్నా, యోధా యోధా యోధా. మళ్ళీ చదవండి ఆ వచనాలు ఒకసారి. అదే 49వ అధ్యాయం, అదే 49వ అధ్యాయం 8వ వచనం. యోధా నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు, నీ చెయ్యి నీ శత్రువుల మీద ఉండును, నీ తండ్రి కుమారుని ఎదుట సాగిల పడతారు. యోధా కొదమ సింహము, నా కుమారుడు నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చితివి, సింహం వల్లే గర్జించి ఆడు సింహం వల్లే అతడు కాలు ముడుచుకొని. ఇంత చూస్తుంటే ఒక రాయల్టీ, అంటే ఆయన ఒక రాజు లాంటోడు, ప్రజలకు ఏలికి లాంటి వాడని ఎంత బాగా యోధాను గురించి, యోధా గోత్ర భవిష్యత్తు గురించి ఎంత బాగా వర్ణిస్తుంటే, ఈయన ప్రొఫైల్ చూస్తే అంతేం బాగోదు మనకి. నేను అడుగుతున్నాను, అక్కడ అలాగ రాసి ఇక్కడ ఎలా రాస్తారంటే, బైబిల్ 2 మాటలు మాట్లాడుతుందా?
మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, బైబుల్ అక్కడ అలాగుండి ఇక్కడ ఎలాగుంటే అక్కడొక మాట ఎక్కడొక మాట ఉండే పుస్తకాన్ని మనం నమ్మొచ్చా? ఇంకా అడుగుతున్నాను చెప్పండి, అక్కడొక మాట ఎక్కడొక మాట మాట్లాడే బైబిలే మాట్లాడితే ఆ బైబిల్ దేవుడు నిజ దేవుడు అవుతాడా? అబద్ధాలు ఆడే దేవుళ్ళు బయట చాలామంది ఉన్నారు, దొంగతనాలు చేసే దేవుళ్ళు చాలామంది బయట ఉన్నారు, సంసారాలు పాడు చేసే దేవుళ్ళు చాలామంది ఉన్నారు. అడుగుతాను, అలాంటి పనులు ఈ బైబిల్ దేవుడికి ఒకవేళ ఉంటే, అలాంటి కథనాలు ఈయన నడిపిస్తే, ఇలాంటి పనికి మాలిన పనులు చేసిన వారిని దేవుడు ఎంకరేజ్ చేస్తే ఈయన పేరు పరిశుద్ధుడు ఎట్లా అవుతాడు? నమ్మిన దేవుడికే పరిశుద్ధత లేకపోతే ఇలాంటి సభలు పెట్టి మన పరిశుద్ధత కోసం మాట్లాడుకుంటే అర్థం ఉంటుందా? అందుకే చూద్దాం ఏంటి అసలు ఏంటి యోధ. ఒక విషయాన్ని ఎప్పుడన్నా బైబిల్లో మీకు డౌట్ వస్తే దాని ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏం జరిగిందో ఎంటైర్ మాట్లాడుకోవాలంటే దాని ఆరిజిన్ ఎండింగ్ మొత్తం మాట్లాడాలి. దీన్ని సిస్టమేటిక్గా మాట్లాడుకోమంటారు, క్రమానుగతంగా. అది మాట్లాడితే విషయం మనకు బ్రైట్గా అర్థమవుద్ది. అడిగినోడు కూడా ఇదాని విషయం అర్థమైనప్పుడు దేవుడిని నమ్మే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. చూద్దాం ఒకసారి ఏంటి అయోధ చరిత్ర. ఒక్కసారి రండి, ఆది కాండము 29వ అధ్యాయం వెళదాం. అసలు ఏంటి జీవిత పరిస్థితులు ఏం జరిగాయి, బయోగ్రఫీ ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి 29వ అధ్యాయం ఇదే 29వ అధ్యాయం 33వ వచనం చూడండి ఒకసారి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను దేశింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనక అతనికి కూడా నాకు దయచేసిన అనుకుని అతనికి సిమ్యోన్ అని పేరు పెట్టిన సందర్భం చెప్తానేనండి. ఒక ఆయనకి 2 భార్యలు. ఎవరైనా? యాకోబు గారు. ఇప్పుడు బాగుండండి, ఆయన 2 భార్యల్ని దేవుడు చేసుకోమన్నాడా, ఈయనే తిక్క పనులు చేసి చేసుకున్నాడు? చెప్పండి. ఈయనే చేసుకుంటాడు. దేవుడు ఎప్పుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆదాముకి అవ్వనిచ్చాడు తప్ప అవ్వలనే ఇవ్వలేదు. అవ్వలు ఉండరు, అవ్వే. దేవుడు ఆ రోజు ఎలా ఉన్నాడు, ఈ రోజు అలా ఉన్నాడు. పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు అలా ఉన్నాడు. మధ్యలో మనుషులే వివిధ తంత్రములు కల్పించుకొని కష్టాలు తెచ్చుకుని మీదెట్టుకున్నారు. యాకోబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన పట్ల దేవుడికి ఒక పెద్ద దర్శనం ఉంది, ఒక విజన్ ఉంది ఆయనకి. అబ్రహాముకి మాట ఇచ్చి, ఇస్సాకు మాట ఇచ్చి, యాకోబుకి ఆ వాగ్దానం ఇచ్చాడు. యాకోబుని ఎంత బ్రైట్గా దేవుడు చూడాలనుకున్నాడో, అందరూ మానవ స్వభావం ఆదాబు స్వభావం కలిగిన వారు కనుక తలతిక్కల పనులు అందరం చేసాం అక్కడక్కడ. ఆ యాకోబు గారు చేశాడు, చేసి ఏం చేశాడు, చేసినట్టు చేసుకున్నట్టున్నాడా, ఏం చేస్తున్నాడు? 30 వచనం చూడండి ఒకసారి. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి మరి 7 ఏళ్ళు అతను కలువు చేసెను. లేయా దేశింపబట్టి యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలేయుడిని. జాగ్రత్తగా వినండి, ఈయన గారి పెళ్ళి ఎలా జరిగిందంటే చీకట్లో పెళ్ళి. ప్రపంచంలో ఎవరికి జరగదు, ఆయనకే జరిగింది అలా పెళ్ళి. ఎందుకు చీకట్లో పెళ్లి జరిగిందంటే కుదురుగా ఉండక. ఏం కుదురుండలేదంటే ఆ ఇంట్లో ఉన్నప్పుడు డాడీల మీద బెట్టలు కాసి అన్నీతో అబద్ధాలు ఆడి ఇలాంటి పనులు చేస్తే దాని ఎఫెక్ట్ తగులుతుందా లేదా? కుదురుంగి ఇంట్లో ఉంటే ఎంత గౌరవంగా జరిగినండి పెళ్ళి. ఆ ఇంట్లో ఉన్నప్పుడు బెట్టింగ్లు కాస్తాడు, వాళ్ళ అన్నితో కూర బెట్టింగ్ కాస్తాడు, వాళ్ళ నాన్నతో అబద్ధాలు ఆడాడు, ఇలాంటివన్నీ చేస్తాడు. ఇప్పుడు జీవితం ఎలా అని చెప్పండి, లేనిపోని గడియల్లోకి పోతుంది. పోతే ఆ మామ అదో రకమైన మామ. ఆయన పేరు ఏం పేరండి? లాభాను అంటే ఏం లాభం లేకుండా ఏ పని చేయడం, ఆయన పేరే లాభాను. ఏదో ఒక లాభం ఉంటాయి, ఆయన కొన్ని లెక్కలు ఉంటాయి. లెక్కల మాస్టర్ ఆయన ఎవరో వాళ్ళ మాంగారు. అడుగుతున్నాను, దేవుడు గుర్తుపెట్టుకోండి, సామెతలో ఒక మాట ఉంటుంది, ఇనుముని ఇనుము చేతే పొదును పెడతాడు. దాని అర్థం ఏంటి చెప్పిన, మనకు గొరుకులు ఉన్నాయనుకోండి, ఆ గొరుకులన్నీ అరిగిపోవాలంటే ఇంకో గొరుకునే పక్కన పెడతాడు. గుర్తుపెట్టుకోండి. మనకు బణుపులు అనుకోండి, ఇనుపు పెడుతున్నాను, నేను ఇనుమునైతే నాకు ఇనుము మీద బణుపులు ఉన్నాయనుకోండి, నా బణుపులన్నీ పోవాలంటే ఇంకో ఇనుమే ఉండాలి. అబద్ధం దెబ్బ ఎలా ఉంటుందో, మోసం దెబ్బ ఎలా ఉంటుందో యాకోబుకి జీవితాంతం గుర్తుపెట్టాలంటే ఈయన మీద 7 ఆకులు చదివినోడు పక్కనే ఇట్టాడు. ఎవరు చెప్పండి? లాబాను గారు. గుర్తుపెట్టుకోండి, నువ్వేమి ఎత్తుతావు అదే చేస్తావు. నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, నువ్వేది చేస్తే అదే. వెళ్ళాడు, చీకట్లో పెళ్లి చేస్తారు, అయిపోయింది. సరే, ఇంక నాన్న వల్ల వాళ్ళ నాన్న ఏంటంటే కూతుర్ని అలా వదిలించేసుకుందామని ఆయన దొంగ లెక్కలు ఆయనవి.
ఆ ఏరియాలో ఒక ట్రెడిషన్ ఉందా, ఆ ట్రెడిషన్ ఏంటి? పెద్దదానికి అవ్వకుండా ఆ మొక్కకి నీకు చెప్పాలి కదా, ఇష్టపడితే చేసుకుంటే, లేకపోతే ఆయన రెడీ చెప్పలేదు, ఇంకో సంబంధం చూస్తాడు, లేదా వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉంటే ఒక లెటర్ రాస్తాడు, అదే కదా, ఏదో చెప్పాలి కానీ ఇంక వీళ్ళు ఇష్టం, ఇంకా ఆడపిల్లల నిర్ణయాలు ఎలా తీసుకోడు. పెద్దాని కూతురికి ఏమ్మ ఇష్టమా కాదా అబ్బాయిని చేద్దాం ఒక మాట అడిగాడా? పోనీ యాకోబు చెప్పాడు, బాబు ఈ పెద్ద పిల్ల కొంచెం కళ్ళు చిన్నగా ఉంటాయి కానీ సేమ్ కట్అవుట్ ఒకలాగా ఉంటారని ఒక మాట చెప్పాలి కదండి. ఏం చెప్పకుండా మొత్తం మీద వీళ్ళకి ప్లాన్ చేసి, తండ్రి ప్లానింగ్లో తండ్రి ఉన్నాడు, అల్లుడు కానీ అల్లుడు అంటే యాకోబు ప్లానింగ్లో యాకోబులు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరి గేమ్ ఆడేసి మధ్యలో బలి చేసేసింది ఎవరినండి? లేయమ్మని బలి చేసి అడుగుతాను. తండ్రి సైడ్ నుంచి కూతురు బలైపోయినా, భర్త సైడ్ నుంచి భార్య బలైపోయినా, అటు సైడ్ ఇటు సైడ్ ఈ అమ్మాయి బలైపోయి ఒక సంసారంలో ఈ అమ్మాయి నలిగిపోతుంటే ఎవరు పట్టించుకున్నా, నాన్న పట్టించుకునేది లేదు, అమ్మ పట్టించుకునేది లేదు, ఇక చూడాలనుకున్న ఆ భర్తే పట్టించుకోకపోతే ఆడపిల్లని ఎవరు పట్టించుకుంటున్నారు తెలుసా? సర్వోన్నతుడైన దేవుడు. గుర్తుపెట్టుకోండి, సంసారంలో ఒక సగటు ఇల్లాలు నలిగిపోతే దేవుడు చూస్తాడంటే 100కి 200% చెప్తున్నాను, చూస్తాడు. తల్లులారు మీరు ధైర్యంగా ఉండండి. నీ భర్త నేను పట్టించుకోకపోయినా, నీ అత్త నీకు సంకటం అయిపోయినా, నీ మరుదులు బామ్మరుదులందరూ నేను ఎంత ఏడిపించినా, నువ్వు నీతికి పడి ప్రార్థన, భయభక్తులు, బైబుల్ ఇవన్నీ చదువుకునే సహవాసం నుండి ఇంత మంచిగున్నా నిన్ను రక్షణ పట్టించేవాడు ఎవడైనా ఉంటే వాళ్ళ తాట తీసేవాడు ఒక ఆయన పైన ఉన్నాడని మర్చిపోకుండా. నువ్వు మాత్రం దిశాకు ఫోన్ చేసేకి ఈ లోపల నువ్వు దిశాకు ఫోన్ చేసేసి రచ్చబండగ లాగేశాడు, అలా చేయడం ఈ మానే. మనం దేవుని పెట్టిన గుర్తుపెట్టుకో, ఓర్చుకో. మన పెద్దమ్మలు అమ్మమ్మలు అక్కడ ఉన్నారు, అడగండి వాళ్ళని. 30 ఏళ్ళు కాపురాలు చేస్తాను, వాళ్ళకి ఒక తిరం రాలేదు కాపురం. వాళ్ళని అడగని ఎక్స్పీరియన్స్ చెప్తారు. అమ్మా మమ్మల్ని ఎలా కొట్టారమ్మా, మమ్మల్ని ఎలా తిట్టారమ్మా, మేము భరించామమ్మా, ఈరోజు కాపురాలు బాగున్నాయమ్మా. కొన్ని జీవితాలు పదులు సంవత్సరాలు దాటితే కానీ సెట్ అవ్వవు. యాకోబు జీవితంలో కూడా ఇలాంటి తెలియని, అంటే యాకోబు జీవితంలో లేయమ్మకు తెలియని బాధను మోస్తుంది. తండ్రి వల్ల అన్యాయమైంది, భర్త వల్ల అన్యాయమైంది. ఈయన గారు ఏం చేస్తాడంట, ఈవిడ ముందు ఆవిడని ప్రేమిస్తున్నాడంట. ఆవిడెవరు పేరు కాదు, ఆవిడెవరు? ఎదిరింటి అల్లమ్మ, పక్కింటి పుల్లమ్మ అయినా బాగుండు, సొంత సెల్లితోనే సరసాలు ఆడుతుంటే అక్కకి ఎలా ఉంటుందండి? కొట్టకరు తిట్టకరు తగలడేసినట్టు ఉంటుంది. నేను అడుగుతున్నాను, సొంత సెల్లుతోనే సరసాలు ఆడుతుంటే ఎలా నడుతుందండి? ఇద్దరు కలిసి, ఆ అమ్మాయి వీళ్ళిద్దరు కలిసి ఈ భార్య ముందు నవ్వుకుంటుంటే ఆవిడకి ఎలా ఉంటుందండి? నవ్వేసుకుంటున్నారు, భుజాల మీద చేతులు వేసుకుంటున్నారు, అటు ఇటు తిరిగేస్తున్నారు. ఇలాంటి ఎన్ని టార్చర్లాగా ఉండదండి ఆ అమ్మాయికి. బాధపడ్డది. నాకు ఎప్పుడు నచ్చే మాట ఒకటి చెప్పిన, రాహేలుని యాకోబు ప్రేమించాడు. గమ్మత్తైన సంగతి, ఏ పెన్ ఉంటే ఆ పెన్తో అండర్లైన్ చేసుకోండి. లేయాని దేవుడు ప్రేమించాడు. యాకోబు రాహేలుని ప్రేమిస్తున్నాడు, లేయాని దేవుడు. లేయానే కాదు, ఈ రాత్రి మీ అందరికీ చెప్తున్నాను, ఎక్కడ ఇరిగి నలిగిపోతున్నారో ఆ నలిగిపోయిన ప్రతి జీవితాన్ని దేవుడు ప్రేమిస్తున్న దేవుడు తన గర్భాన్ని తెరిచాడట. ఆ గర్భాన్ని తెరిచిన వెంటనే రాస్తున్నాడు చూడండి, లేయా దేశం బట్టి యెహోవా చూసి ఆమె గర్భమును తెరిచును, రాహేలు గొడ్రాలయ్యింది. ఇప్పుడు చెప్పండి, రాహేలు ఎందుకు గొడ్రాలై ఉంది? పిల్లల్నిచ్చేవాడు యాకోబు కాదు, పిల్లల్ని కనేయాలనుకుంటే కనేయడానికి రాహేలు కాదు, పిల్లల్నిచ్చేవాడు యెహోవా. గర్భఫలం యెహోవా అనుగ్రహించు స్వాస్యం, బహుమానం. గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో, ఎవరికి ఏ రకాల బహుమానాలు ఇవ్వాలో, ఎప్పుడు ఆపాలో ఎప్పుడు లేపాలో ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి లెక్కలు ఉంటాయి. ఆరోగ్యం ఉన్న పిల్లల్ని ఇవ్వాలో, అనారోగ్యం పిల్లలు ఇవ్వాలో, ఎవరిని ఇవ్వాలో, కలిసి వచ్చే పిల్లల్ని ఇవ్వాలా, ముట్టుకెళ్ళేసే పిల్లలు, అన్నీ ఆయనకి లెక్కలు ఉంటాయండి. అందుకే ఆయన ఆలస్యం చేశాడు. రాహేలమ్మ తెక్కు వదిలించాలి, ఆమెకు బిడ్డలు లేకుండా చేశాడంట. అక్కకి బిడ్డలు ఇచ్చాడు. మొట్టమొదటి బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పేరు ఏంటి చెప్పండి? రూబేన్ అంటే ఏంటి తెలుసా? చూస్తాడు. ఎవరు చూస్తారు? మా ఆయన చూస్తాడని పెట్టుకుంది పేరు. రూబేనికి ఎబ్రీ పదం ఏంటో తెలుసు? ఎబ్రీ పదానికి అర్థం ఏంటంటే చూస్తాడు. ఎవరు చూస్తారు? దేవుడు నన్ను చూసి నాకు ఒక మగ బిడ్డను ఇచ్చాడని, మా ఆయన నేను బిడ్డను కన్నాను కనుక బిడ్డనన్నా చూసి నా మీదకు ప్రేమ వస్తుంది అనుకుని ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టుకుందనుక మా ఆయన నా వైపు చెప్పండి చూస్తాడు. రూబేన్ అంటే చూస్తాడు. ఎవరు చూస్తాడమ్మా? మా ఆయన నన్ను చూస్తాడని పెట్టుకుంది. చూశాడు ఆ మనిషి? చూడలేదు. ఆవిడైపోయి చూస్తున్నాడు. ఎవరి వైపు? ఆడేపు అంటే ఆడు చూస్తారేంటి? ఆవిడేపు అంటే రాహేలని. అక్కడ ఎవరో ఉందనుకోకండి, నాకు అలాంటి సంబంధాలు లేవు. ఆవిడైపే చూస్తున్నాడు, ఆవిడైపే చూడలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి. లేయా మరలా గర్భవతి కుమారుని కని దేశం పడుతున్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతను కూడా నాకు దయచేయను అనుకున్న అతనికి సిమ్యోన్ అని పేరు పెట్టాను. సిమ్యోన్ అంటే ఏంటి?
వింటాడు. మొదటి పేరుని చెప్పిన చూస్తాడు. నా భర్త నన్ను చూస్తాడు, ఇంకా దేశం పడుతున్నానని దేవుడు నాకు మళ్ళీ గర్భఫలం ఇచ్చాడంటే ఈసారి అన్న నా మాట నా బాధ మా ఆయన వింటాడని పేరెట్టుకుంది. విన్నాడా? ఈవిడ మాటలే విండో చెప్పండి. ఆవిడ మాటలే వింటాడు. ఈవిడ మాటలే వింటలేదు, ఆవిడ మాట వింటాడు. ఇంకా ఏం చేస్తుందట? ఆ మరలా గర్భవతి కుమారుని కానీ తుదకి ఈసారి నా పెనిమిటి నన్ను హత్తుకుని ఉండని అతనికి 3 కుమారులు కన్నది. ఈసారి కనిన వాని పేరు లేవి. ఆ లేవి అనే పేరుకి అర్థం ఏంటంటే హత్తుకుంటాడు. బంగారం లాంటి 3 పిల్లలను కన్నా ఇంక నువ్వు కాకపోతే ఇంకెవరు నా ఇంటికి వెళ్ళాలని పరుగునొచ్చి 3వసారి కూడా నువ్వు గర్భఫలంలో మగపిల్లని కన్నావంటే గ్రేట్ అమ్మాయి నువ్వు అని హత్తుకుంటాడు అనుకున్నా. హత్తుకోలేదు. చెప్పండి, ఎవరిని హత్తుకున్నాడు చెప్పండి? జీకే పెట్టి చెప్పండి. చూస్తాడనుకుంది, ఆవిడ వైపే చూస్తున్నాడు. వింటాడనుకుంది, ఆవిడ మాటే వింటున్నాడు. ఈసారి అన్న వచ్చి హత్తుకుంటాడు అనుకుంది, చెప్పండి, ఆవిడని హత్తుకుని తిరుగుతున్నాడు. ఇంకా సిరాకు వచ్చింది ఎవరికి చెప్పండి? లేయమ్మకి. అప్పుడు ఏమందంటే లేయమ్మ, ఇంక ఇతను వినడు, ఇతను చూడ్డు, చెప్పండి, ఇతను హత్తుకోడు. కానీ నన్ను చూసి నా మాట విని నన్ను ఎత్తుకొని నా బాధను అర్థం చేసుకుని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు చెప్పండి, సైన్యములకు అధిపతికి యెహోవా. ఈ మనిషిని నమ్ముకునే కన్నా చెప్పండి ఆ దేవుణ్ణి నమ్ముకుంటే బెటర్ అని చెప్పి వర్షిప్ చేసింది. ఆ వర్షిప్ పేరే యోధ. యోధ అనే పేరుకి అర్థం ఏంటి చెప్పిన? స్తుతి. ఎవరిని స్తుతి? భర్తను స్తుతించడం కాదు, తనను తాను స్తుతించుకోవడం కాదు. ఎవరిని స్తుతిస్తుంది? 4వ కొడుకు పుట్టాడు. ఆ 4వ కొడుకు పేరే చెప్పండి స్తుతి, యోధ. దేవుని స్తుతిని, దేవా ఇక నేను నా భర్త వైపు కానీ నా భర్త హత్తుకుంటాడనో వింటాడనో చూస్తాడనో ఇక నాకు ఈ హోప్ అంతా పోయింది. నువ్వు చూసే నాకున్నావు, నువ్వు నాకు చాలు, నన్ను అర్థం చేసుకుంటున్నావు, నన్ను భరిస్తున్నావు అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తుంది. అలా దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతిస్తుందో యోధ లైఫ్ స్టార్ట్ అయింది. అలాంటి యోధ దేవుని కోసం ఘనంగా తన తల్లి కష్టాల టైంలో, తన తల్లికి కన్నీళ్లు తుడిసే టైంలో, కష్టాల టైంలో పుట్టి తన తల్లికే ఓదార్పునిచ్చిన యోధ ఒక మంచి అబ్బాయిని ఏడిపించేశాడు. ఆ అబ్బాయి ఎవరు తెలుసా? సొంత తమ్ముడు యోసేపు. ఏం చేశాడు యోసేపుని? ఏం చేయడం పెట్టి, మీకు స్టోరీ తెలుసు కానీ నేను స్పీడ్కి వెళ్తున్నాను. ఏం చేయడం పెట్టి కుళ్ళు మొహం అన్నయ్య గారు అందరూ ఉన్నారు ఆ కుటుంబంలో. ఆ 11 మంది అన్నయ్యలు అలట్లు చెప్తున్నా. ఈ యాకోబు గారి తర్వాత అప్పటికి జీవితం మారింది. యాకోబు గారికి రాహేలమ్మకి లేక పుట్టారు. రాహేలమ్మకి మరి పుట్టకూడదుగా ఎందుకు పుట్టారంటే మీరు ఇంటికి వెళ్ళి చదవండి. రాహేలమ్మ తర్వాత మారింది, ప్రార్థన చేసింది. ఏమని? నాకు బుద్ధి వచ్చింది ప్రవ్వా, తప్పు అయిపోయింది ప్రవ్వా, మా అక్కకి అంటుంది కానీ నేను ఎందుకు అంటలేదంటే నాకు అర్థమైంది నాలో భక్తి అయినంత పొగరెక్కువైపోయింది, నేను తగ్గించుకుంటున్నాను ప్రవ్వా అన్నప్పుడు తన గర్భాన్ని దేవుడు రాహేల గర్భాన్ని తెరిస్తే ఆ గర్భం ఏదైతే ఉందో ఆ ప్రార్థనకి పశ్చాత్తాపానికి పుట్టిన కొడుకే చెప్పండి యోసేపు. అంటే ఒక మాట చెప్పాలంటే బాగా ఇష్టపడిన ఆవిడకు పుట్టిన గారాల ముద్దులు కొడుకు ఎవరు చెప్పాలి? యోసేపు. అలాంటి యోసేపు గారిని యాకోబు గారు చాలా ప్రేమిస్తాడు. ఎందుకు ప్రేమిస్తాడు? ఆవిడకు పుట్టాడనా? ఎందుకు ప్రేమిస్తాడు? అందంగా ఉంటాడన్నా? వీళ్ళందరికన్నా బాగా అందంగా ఉన్నాడు? అదేం కాదు. అబ్బాయికి నైతికత ఎక్కువ. ఎవరికి? యోసేపుకి. ఎథిక్స్ ఎక్కువ ఫాలో అవుతాడు, నీతికి పడి నిలబడతాడు. అలాంటి నీతున్న అబ్బాయి అబద్ధాలు ఆడు, దొంగతనాలు చేయడు. ఇలాంటి 11 మందిలో ఏ వంకర బుద్ధులు అబ్బాయికి లేవు. ఆ అబ్బాయికి నీతి అంటే ఇష్టం, దేవుడు అంటే ఇష్టం, ఆ అబ్బాయికి దైవికమైన ఆ లెగసీ అంటే ఇష్టం. యాకోబుకి యోసేపు అంటే పిచ్చి. ఆ పిచ్చిలో యాకోబు గారు ఏం చేశారంటే ఆ అబ్బాయిని బాగా ప్రేమించేవాడు. వాళ్ళందరూ చూస్తుండగానే ఈ అబ్బాయిని ప్రతి విషయంలో భుజాల మీద చేయలేసి దగ్గర కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించి మంచి బట్టలు కొని అన్నీ అబ్బాయికి చేస్తుంటే వీళ్ళు 11 మంది మొక్కలు ఎలా ఉంటాయండి? పచ్చగా అయిపోయినాయి, పచ్చ కవర్లు వచ్చినట్టు. వీడినేంటి ఎలా ప్రేమించేస్తాడు? మేమేంటి నడుతున్నాం? గుర్తుపెట్టుకోండి, ఒక తల్లిదండ్రులకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, అందులో ఒకరిని బాగా ప్రేమించండి, ఒకరిని స్లోగా చూడండి, ఒకరిని బాగా ప్రేమించి ఒకరిని పక్కన పెట్టండి. వాళ్ళిద్దరికి మంటెట్టేసేది మీరే అవుతారు, గుర్తెట్టుకోండి. నేను సీరియస్గా చెప్తున్నాను. నాకు 2 పిల్లలు, ఈ పిల్లలు ఎత్తుకుని ఆ పిల్లలు ఎత్తుకపోయినా ఆ పిల్లలు ఎత్తుకుని పిల్లలు 2 మొక్కలు మాడిపోతుంటాయి. అందుకే 2కే సమానంగా ఉంటాయి 2. అలానే నేను సీరియస్ చెప్తున్నాను. 2 పిల్లలు అన్నవారు జాగ్రత్త, 3 పిల్లలు ఉంటే ఇంకా జాగ్రత్త. నేను సీరియస్ చెప్తున్నాను. మీరు ఒకరిని పట్టించుకోకపోయినా వాళ్ళ చిన్న మనసుని గాయపరిచిన వారు అవుతారు. కానీ ఇక్కడ చిన్న మనసులు ఏం కాదు, పెద్ద మనసులే. పెళ్ళిడికి వచ్చేసారు అయినా కుళ్ళిపోతున్నారు. 2 పిల్లలు 3 పిల్లలు 4 పిల్లలు 5 పిల్లలు 6 పిల్లలు 7 పిల్లలు 8 పిల్లలు 9 పిల్లలు 10 పిల్లలు 11 పిల్లలు 12 పిల్లలు 13 పిల్లలు 14 పిల్లలు 15 పిల్లలు 16 పిల్లలు 17 పిల్లలు 18 పిల్లలు 19 పిల్లలు 20 పిల్లలు 21 పిల్లలు 22 పిల్లలు 23 పిల్లలు 24 పిల్లలు 25 పిల్లలు 26 పిల్లలు 27 పిల్లలు 28 పిల్లలు 29 పిల్లలు 30 పిల్లలు 31 పిల్లలు 32 పిల్లలు 33 పిల్లలు 34 పిల్లలు 35 పిల్లలు 36 పిల్లలు 37 పిల్లలు 38 పిల్లలు 39 పిల్లలు 40 పిల్లలు 41 పిల్లలు 42 పిల్లలు 43 పిల్లలు 44 పిల్లలు 45 పిల్లలు 46 పిల్లలు 47 పిల్లలు 48 పిల్లలు 49 పిల్లలు 50 పిల్లలు 51 పిల్లలు 52 పిల్లలు 53 పిల్లలు 54 పిల్లలు 55 పిల్లలు 56 పిల్లలు 57 పిల్లలు 58 పిల్లలు 59 పిల్లలు 60 పిల్లలు
యాకోబు గారు యోసేపు గారితో బాగా మాట్లాడతారట. అలాగరా చిన్నోడరా, ఎలాగ చిన్నోడరా, తాతయ్య గారు ఎలాగరా, నాన్న ఎలాగరా అన్నీ చెప్పుకుంటూ స్టోరీలన్నీ ఆ దైవికమైన మాటలు పంచుకుంటూ ఆ భక్తి విషయంలో అలా మెలుగుతూ ఉండగా సరిగ్గా ఆ టైంలో సొక్క గుట్టించాడు. ఎవరికి? యోసేపు గారికి. అప్పటికి ఈ అబ్బాయి కళ్ళ మీద కళలు. ఏం కళ్ళు? ఏమన్నా వాళ్ళకి ఏమన్నా సంతోషపెట్టే కళ్ళండి అవి? ఏం కళ్ళు వస్తున్నాయి చెప్పండి? ఆ అబ్బాయి అంట ఈ 11 మందిని వెళ్తున్నాడంట, వీళ్ళందరిని అంట ఆయన ముందు సాష్టాంగ పడతాడంట. ఈ కళ వచ్చిందిరా అన్నయ్య అని ఎవరికి చెప్పకూడదు, వాళ్ళకి చెప్పడం ఇంకా తగలడిపోయింది ఆ కళ అంతే. నేను అడుగుతున్నాను, ఏడిసేవాడి దగ్గరికి వెళ్ళి, దెబ్బ తగిలిన దగ్గరికి వెళ్ళి ఆడి పుండి మీద కారం చల్లితే ఎలా ఉంటుందండి? ఇంకొంచెం జల్లు అంటాడా? అసలే వాళ్ళు ఉడికిపోయి చచ్చిపోతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అన్నాడంట, అన్న నాకు నైట్ టైం ఒక డ్రీమ్ వచ్చింది చెప్పమంటారంటే వాళ్ళు అడగపోయి చెప్తున్నాడు. ఏమనంటే, ఆ డ్రీమ్లో నేను హై క్యాడర్లో ఒక థ్రోన్ మీద కూర్చొని ఉన్నాను, మీరంతా నాకు సాష్టాంగ పడుతున్నారు అనగానే వాళ్ళ మొక్కలు ఎరగైపోయి, నీకు అన్నీ ఎలాంటి కళ్ళు వస్తాయిట్రా అన్నారు. తర్వాత మళ్ళీ ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటని అంటే, ఆ కళ ఏంటంటే ఈసారి 11 మందే కాదు, సూర్యుడు చంద్రుడు కూడా సాష్టాంగ పడుతున్నారు అనగానే, అంటే సూర్యుడు చంద్రుడు అంటే వాళ్ళ కళ భావాలు అర్థమైపోతున్నాయి. సూర్యుడు చంద్రుడు అంటే ఏంటి? అమ్మా నాన్నకుండా సాష్టాంగ పడతారా? వాడు ఉడికిపోయి ఉన్న టైంలో వీళ్ళ నాన్నగారు సొక్క గుట్టించారు. ఆ సొక్క చూసి ఏడిసారండి. నేను అడుగుతున్నాను, మనల్ని చూసి ఏడ్చేవాళ్ళు, రాత్రి చెప్పాను మీకు, మనల్ని చూసి ఏడ్చేవాళ్ళు ఎక్కడెక్కడో ఉండరు. చెప్పండి, మీ ఆడబడుచు చెప్పండి, మీ తోడుకోళ్ళు చెప్పండి, ఇక నాకు గుర్తురాలేదు. మీ తమ్ముడు, మీ బామ్మర్ది ఎవరైతే ఏలే ఏడుస్తారు అంటే ఇంకా నాకు గుర్తురావట్లేదు. ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాష్ వాళ్ళ పేర్లు పెట్టుకోండి. నేను అడుగుతున్నాను, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఏడుస్తారు. మన పక్కన ఉంటారు, సొక్కా వేసుకుంటే ఏడుస్తారు, మంచిగా రెడీ అయితే ఏడుస్తారు, బాగా దూకుంటే ఏడుస్తారు, రూపాయి సంపాదించుకుంటే ఏడుస్తారు. ఆ ఏడుపు ఎక్స్ట్రీమ్ అయితే ఏం చేస్తారంటే మన సావును కోరుకుంటారు. మనకి ఏదో ఒక నష్టమో ఏదో ఒక ప్రమాదమో జరిగితే బాగుండు అనుకుంటారు. యోసేపును సరాసరి సావును కోరుకున్నారంటే మీరు నమ్మగలరు? తీసుకెళ్లారు. తీసుకెళ్ళి సరిగ్గా అడవిలోకి తీసుకెళ్ళి చితక్కొట్టేశారండి సొంతాన్ని. ఏం తప్పు చేశాడంటే కలగండం తప్ప, భవిష్యత్తు ఉండడం తప్ప, భక్తిగా ఉండడం తప్ప. అంత కసి ఎందుకు వచ్చిందంటే వీళ్ళకన్నా అబ్బాయి బాగున్నాడు. వాళ్ళ ప్రవక్తన కన్నా ఈ అబ్బాయి ప్రవక్తన తట్టుకోలేకపోయారు. తీసుకెళ్లారు, కొట్టేశారు, గోతులో పడేశారు. ఆ గోతులో పడేసి చంపేద్దామనుకునే టయానికి సలహా ఇవ్వడానికి న్యాయవాది వచ్చాడు. ఎవరు చెప్పండి? అన్నయ్య. ఎవరు? యోధా. ఈ కథనములో కథానాయకుడు ఈ రాత్రి మర్చిపోకండి, యోధా. ఆ యోధా వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ యోధా మాట్లాడుతున్నప్పుడు ఇలా అన్నాడు, ఒరే చంపేస్తే ఏం కలిసి వస్తుందరా, అమ్మేద్దాం అన్నాడు. ఎవరు? ఎంత మాట అండి! చంపొద్దని చెప్పాలి, అమ్మొద్దని చెప్పాలి. తనకన్నా పెద్దోడు కనుక తమ్ముడురా, నాన్న మన కోసం ఎంతో ఆశలు పెట్టుకుని ఉంటాడు రా, కలిసి ఉండకపోతే ఎట్లారా అని చెప్పాలి. చెప్పడానికి బదులు ఆ మనిషి ఏం చేశాడు తెలుసా? అమ్మేద్దాం అన్నాడు. ఎవరికి అమ్మేద్దాం? దారంటే ఎవడొస్తాడుగా అమ్మేద్దాం అన్నాడు. మరి అమ్మేస్తే నాన్న అడుగుతాడు కదా అంటే, నా దగ్గర ఐడియా ఉందిగా. ఆ ఐడియా ఏంటంటే, ఆ సొక్కని చింపండి. ఆ సొక్కవే చూడలేకపోతున్నారు. ఆ సొక్క చింపండి, ఆ ముక్క ఇలా తెండి, ఆ ముక్క పట్టుకెళ్ళి నాన్నకు చూపించి నేను ఒక స్టోరీ చెప్తా, ఆ స్టోరీకి మీరు ఊమానండి. ఆ స్టోరీ ఏంటంటే, తమ్ముడిని దృష్టముఖము ఎత్తుకుపోయింది, మిగిలిన మొక్క ఇదిగో అని ఆ వస్త్రం మొక్కే చూపించాడు. ఇప్పుడు చెప్పండి, అయిపోయింది అనుకున్నాడు స్టోరీ, చంపేసామనుకున్నారు స్టోరీ, అమ్మేసామనుకున్నారు స్టోరీ, ఏదో ఒక కథ అమ్మేసాం, నమ్మించేసాం, ఇంకెవరో మనల్ని అడిగేవాళ్ళు లేడు అనుకున్నారు. గుర్తుపెట్టుకోండి, యాకోబు అడగలేడు, తల్లి అడగలేదు, ఎవరో అడగలేరు, లేయా కూడా అడగలేరు, వాళ్ళు ఉన్నా అడగలేరు, అప్పటికి చనిపోయారు. ఎవరూ అడగలేరు. కానీ ఎవరు అడిగినా అడగకపోయినా అది 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా నువ్వు చచ్చే లోపు నిన్ను అడిగేవాడు ఒకడు ఉన్నాడు. నువ్వేది చేసావు అడుగడుగునా అదే కొలత కొలిసేవాడు అక్కడ ఉన్నాడు. అతగాడి పేరు నిన్ను పుట్టించిన దేవుడు, ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. యెహోవా. యోధా అనుకున్నాడు ఇక తీసేసాం, యోధా అనుకున్నాడు అమ్మేసాం, యోధా అనుకున్నాడు రూపాయి పాపాయి కలిసి వస్తుంది, తొక్కేసి ఎదిగేసాం అనుకున్నాడు. ఎదిగేద్దాం అనుకుంటే నేను సుఖపడిస్తాడా దేవుడు? ఆ నెత్తి మీద 10, ఈ నెత్తి మీద 10, అక్కడొక అబద్ధం ఇక్కడొక అబద్ధం, ఇలాంటి దొంగబద్దాలు ఆడేసి ఏదోలాగా ఎదిగిపోదామంటే ఎదిగేసి సంపాదించి ఇతరుల ఆరోగ్యాలు ఇతర జీవితాలు పాడు చేసి నువ్వు బాగుపడిపోతానంటే నిన్ను బాగుపడే సుఖంగా దేవుడు ఉండనిస్తాడా? యోధాన దేవుడు లెక్కలేయడం మొదలుపెట్టాడు. యోధాకి ఏమైంది? యోధా ఏం చేశాడు అదే చేశాడు. ఏం చేశాడు యోధా? మొట్టమొదటిగా యోసేపు నీతిమంతుడిని ఒంటరిని చేశాడు. ఏం చేశాడండి?
ఒంటరిని చేశాడు అడుగుతున్నాను. యోధా ఏం చేశాడో దేవుడు యోధాకు అదే చేశాడు. యోసేపును ఒంటరిని చేశాడు. యోధాని దేవుడు ఏం చేశాడు ఒక్కసారి మీరు చూడండి. అదే ఆదికాండం 38వ అధ్యాయం, ఆదికాండం 38వ అధ్యాయం మొదలు వచనం. ఆ కాలమందు యోధా తన సహోదరులతో విడిచి, వేదిక మీద ఎవరైనా చదవండి, నాకు వినిపించట్లేదు. ఆ కాలమందు యోధా తన సహోదరుని విడిచి ఏరానొక అదుల్లామ గృహ దగ్గర ఉండుటకు వెళ్ళినడుతున్నాను. సహోదరుని ఎందుకు ఇడిచాడు? సహోదరుని వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు? సహోదరులకి దూరంగా ఎందుకు జరుగుతున్నారు గమనించండి. సొంత వారిని, నాన్నని, కుటుంబాన్ని అన్నిటినీ వదిలేసి ఎందుకు ఒంటరిగా పోతున్నాడు? ఎందుకు పోతున్నాడు చెప్పనా? తెల్లారితే రాత్రైతే రేయం పగల్లా ఇంట్లోకి ఏడుపు వినబడుతుంది. ఆ ఏడుపు ఎవరిదంటే పెద్ద అయింది. ఆ పెద్ద ఆయన ఒకరి కోసం ఏడుస్తున్నాడు. ఎవరి కోసం చెప్పండి? యోసేపు కోసం ఏడుస్తున్నాడు. ఎక్కడ ఒకసారి 37వ అధ్యాయం తీయండి. 37వ అధ్యాయం 34 వచనం. 37వ అధ్యాయం 34 వచనం. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమును గోనె పట్ట కట్టుకొని అనేక దినములు కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని వాదార్చవలని యత్నము చేసిరి కానీ అయితే అతడు వాదార్పు పొందనలక నేను అంగలార్చుచున్నాను, మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళుదునని చెప్పి అతని తండ్రి ఆ యోసేపు కోసం బాగుగా ఏడ్చెను. మిద్యానీయులు ఐగుప్తునకు అతను తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తును రాజ సంరక్షణ సేనాధిపతి అయిన పోతీఫర్నికి అతనికి అమ్మేశారన్న సంగతి యాకోబుకి తెలియక చచ్చిపోయాడు అనుకుని తెగేడుస్తున్నాడు. బట్టలు చింపుకుని ఏడుస్తున్నాడంట, గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడట. ఆ ఏడుపుని ఎవరు చూడలేకపోతున్నారంట? కూతుర్లు, కొడుకులు వాదాడుతున్నారు. నాన్న ఏదో జరిగిందిలే, నాన్న ఏదో జరిగింది, ఇంకా తమ్ముడు వెళ్ళిపోయాడంటే ఎంత వాదార్చినా తట్టుకోలేకపోతున్నారంట. ఏడుస్తున్నాడు. ఎన్ని దినాలు ఏడుస్తున్నాడు. యోసేపు కనబడే వరకు యాకోబు ఏడుస్తూనే ఉన్నాడు. ఈ ఏడుపును చూడలేకపోతున్నాడు. ఎవరు చెప్పండి? యోధా. ఎందుకు చూడలేకపోతుంది చెప్పనా? ఎంతైనా ఒక ధర్మశాస్త్రం పెట్టాడు మన గుండెల్లో. దాని పేరు మనస్సాక్షి అనే ధర్మశాస్త్రం. గుర్తుపెట్టిన అది మనల్ని గిచ్చుతుంది. మన చేసిన పనులు అది గిచ్చుతుంది. వాళ్ళ నాన్నలా ఎక్కేడుస్తుంటే ఎంత మూర్ఖుడైనా అర్థం అవలసిన విషయం అతని నాన్న. వాడు ఎంత వంకర కొడుకైనా కళ్ళ ముందు కన్న తండ్రి అలా ఏడుస్తుంటే ఏ కొడుకు ఏడవకుండా ఉండగలడు చెప్పండి? ఆ ఏడుపుని చూసి ఆయన తట్టుకోలేకపోయాడు. యాకోబు గారు, నా సలహా వల్లే మా తమ్ముడిని నమ్మేశారు, నా సలహా వల్లే కనబడకుండా పోయాడు. ఇలాగ మా నాన్న ఏడుస్తున్నాడు అంటే కేవలం నా బోడి సలహా వల్లే ఈరోజు మా కుటుంబం అంతా ఏడిపోయి ఉంది. మా నాన్న ఏడుస్తుంటే మా తమ్ముళ్ళందరూ ఏడుస్తున్నారు, మా నాన్న ఏడుస్తుంటే మా చెల్లి ఏడుస్తుంది, మా నాన్న ఏడుస్తుంటే మా ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారు. మా నాన్న ఏడుపుని నేను చూడలేకపోతున్నానని చెప్పి ఉండలేక 38వ అధ్యాయంకి వచ్చేసరికి ఇంట్లోంచి బయటకు వస్తాడు. ఎందుకు వచ్చాడు? వాళ్ళ నాన్న ఏడుపును చూడలేక వచ్చాడు. గమ్మత్తని చెప్పిన కాంటెక్స్ట్ చదువుతుంటే వాళ్ళ నాన్న ఏడుపును చూడలేక వచ్చాడు మనం చదువుతున్నాం. కానీ కథను నడిపించే ఒక ఆయన ఉన్నాడు, కర్త కర్మ క్రియ మన పరిభాషలో. ఆయన కావాలని దేవుడు యాకోబుని క్షమించండి యోసేపుని ఒంటరిని చేసిన యోధాను దేవుడు ఒంటరిని చేస్తున్నాడు. ఒంటరి అయిపోయాడు. ఇప్పుడు అడుగుతున్నాను, తమ్ముళ్ళు లేరు, సహోదరులు లేరు, సహోదరుమలు లేరు, ఇప్పుడు నాన్న లేరు. యోసేపు ఎలాగైతే ఐగుప్తిలో ఒంటరి అయిపోయాడో అదుల్లమ్మ గృహ దగ్గర కూడా యోధా ఒంటరి అయిపోయాడు. అదుల్లా అంటే దాని పేరేంటి చెప్పనా? దొడ్డే. ఇంకా చెప్పనా? లోతైన గుంట. మీకు ఒక విషయం చెప్పనా? యోసేపుని తీసుకెళ్ళి గోతులో పడేసేలాగా సలహా ఇచ్చి అమ్మేసింది యోధా అయితే, సేమ్ యోధాని తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పడేస్తుంది చెప్పండి? గోతులోనే పడేస్తాను. మళ్ళీ డిస్క్లైమర్లో చెప్తున్నాను వినండి. మనం ఏమి ఇస్తామో దేవుడు మర్చిపోకుండా అదే కొలత మళ్ళీ మనకి కొలుస్తాడు. నువ్వు తీసుకెళ్ళి మీ తమ్ముడిని గోతులో పడేస్తావు, ఇప్పుడు యోధాని తీసుకెళ్ళి దేవుడు అదే గోతులో పడేస్తాడు. యోసేపుని తీసుకెళ్ళి ఐగుప్తీల మధ్య పడేస్తావు.
దేవుడు తీసుకెళ్ళి యోధాని కానాను 7 తెగల అన్యుల మధ్య పాడేశాడు తీసుకెళ్ళి. ఇప్పుడు బాగానండి, యోధా ఈ అన్యుల దేశంలో ఒంటరిగా ఉన్నాడు, యోసేపు ఈ ఐగుప్తీల ఒంటరిగా ఉన్నాడు. ఇక్కడ ఈ మనిషి ఒంటరే చెప్పండి, అక్కడ ఆ మనిషి ఒంటరే. కానీ గమ్మత్తేంటి చెప్పిన, ఇద్దరు ఒంటరిగుంటే ఆ ఇద్దరి ఒంటరితనంలో మనం గమనించాల్సింది, ఇద్దరు అన్యుల దేశంలో ఉన్నారు, ఇద్దరు పరవాసులుగా ఉన్నారు, ఇద్దరికి తోడు లేకుండా. కానీ ఇద్దరిలో తేడా గమనించాల్సింది ఏంటి చెప్పిన, ఒంటరిగున్నా గుంపులో ఉన్నా ఎక్కడున్నా చెడిపోకుండా నీతికి పడి ఏడ్చే ఒకే ఒక వ్యక్తి చెప్పండి, యోసేపు. ఏమున్నా ఏమి లేకపోయినా నీతి తప్పే పనులు చేసే వ్యక్తి చెప్పండి, యోధా. ఇలాంటి యోధాని సింహం అని ఎందుకన్నాడు, అది పాయింట్ అక్కడ. ఇలాంటోడు ద్వారా దేవుడు ఎందుకు యోధా గోత్రం చేసి ప్రభు రావాలనుకున్నాడు. ఈ మనిషిలో ఒక క్వాలిటీ ఉందా చెప్పుకోవడానికి? వెళ్ళాడు, వెళ్తే ఏమైంది, ఆయన ఒంటరిగున్నాడు, ఈయన ఒంటరిగున్నాడు. ఒంటరిగున్నాడు, ఏమున్నారో చూడండి ఒకసారి. ఒంటరిగుంటే ఏం చేశారట, కానానీయుల కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. అదే 38 2వ వచనం చదవండి, 38 అధ్యాయం 2వ వచనం, 38 అధ్యాయం 2వ వచనం. ఏంటట చదవండి ఒకసారి చదవండి. అక్కడ సుయాను ఒక కనానీయుల కుమార్తెని యోధా చూసి ఆమెను తీసుకొని ఆమెతో పోయిన ఈయనే చూసేసి చెప్పండి, ఈయనే చేసేసుకుని ఈయనే వెళ్ళిపోయాడట. ఇదే కండిషన్లో యోసేపు ఉన్నాడు. యోసేపు ఎవరి వైపైనా చూశాడా? చూస్తున్నారు అని చెప్పినా చూశాడా? మనకి ఎవరైనా చూస్తున్నారంటే ఎంత సరదా మనకి. చూస్తున్నాడా చూస్తాడు, నేను ఎత్తిపోవడానికి చూస్తుంది, నేను కొంప ముంచడానికి చూస్తుంది అడుగుతున్నాను. యోసేపుని చూసినా చూడ్డు, పిలిచినా పలకడు, మళ్ళీ చెప్తున్నాను చెయ్యి పట్టుకున్నా చెయ్యవడు. ఆ మనిషికి తెలుసు, పుట్టించిన వాడు ఆయన, పోషిస్తున్నది ఆయన, ఏ సమయానికి నా లైఫ్లో ఏం జరిగించాలో సమస్తము నిర్ణయాలు తీసుకునేది చెప్పండి ఆయన. స్వనిర్ణయాలు యోసేపు తీసుకోడు, దేవుని చిత్తానుసారం తీసుకుంటాడు. ఈయన వెళ్ళాడు ఒంటరిగుండే కానానులో. యోధా ఒంటరిగా కానానులో ఉండి పాపంలో పడిపోయాడు. యోసేపు ఒంటరిగా ఐగుప్తిలో ఉన్నా, నాన్నవారి దగ్గర లేకపోయినా నీతిలో పడి బతుకుతున్నాడు. పాపంలో పడ్డాడు యోధా అన్యుల మధ్య, అదే అన్యుల మధ్య నీతికి పడి నిలబడుతున్నాడు. ఎవరు చెప్పండి? యోసేపు. చేసుకున్నాడు అడుగుతున్నాను, అసలు చేసుకోవచ్చా? నేను సీరియస్గా అడుగుతున్నాను. చెల్లులు, అక్కలు, తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే మీ అందరూ అడుగుతున్నాను, విశ్వాసి కాని పిల్లని కానీ విశ్వాసి కాని పిల్లోని కానీ చేసుకుంటే పరిస్థితులు బాగుంటాయా చెప్పండి. మీరు అనుకుంటారు మేము మార్చేస్తాం అంటారు, అంత సీన్ లేదు. నువ్వు మార్చేసేది ఏమీ లేదమ్మా పెద్దమ్మ, నువ్వు మార్చేది ఏమీ లేదు పెదనా, నిన్నే అదే తమ్ముళ్ళు. మీరు మార్చేది ఏముండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అవిశ్వాసం చేసుకుంటే అవిశ్వాసి ఒక్కడే రాడు మన ఇంట్లోకి. వాడితో పాటు అవిశ్వాసం వస్తుంది, వాడితో పాటు వాడు సాంప్రదాయాలు వస్తాయి, వాడితో పాటు వాడు లెగసీ అంత వస్తుంది. ఆ వచ్చిన తర్వాత కొన్ని రోజులు పోయాక మీ ఇద్దరికి పొసగదు. మీరు అనుకుంటారు మేము వాక్యం చెప్పి మార్చేది, మరి ఆ దేవుడు తెలియదు. మరి దేవుడు నడుతున్నాను విశ్వాసినే నడుతున్నాను విశ్వాసి. అందుకే గాడిదకి కుర్రానికి జంట కుదరదు, వెలుక్కి చీకటికి బొంతన కుదరదు, అవిశ్వాసికి విశ్వాసికి జోడి కుదరదు. ఈ లెక్కలన్నీ నడుతున్నాను. యోధా ఈ పెళ్లి చేసుకోకముందే ఈ లెక్కలన్నీ పాటించే పెళ్లి చేసుకున్నారు. ఎవరు? యాకోబు. గుర్తుపెట్టుకోండి, యాకోబు ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ తాతమ్మ ఏం చెప్పారండి యాకోబుకి? నా మాట మీకు అర్థమవుతానే లేదో. ఈయన తాత యోధా గారు తాత ఎవరు? బాగుంది, వాళ్ళ తెల్లారిది మీకు చెప్పండి. బ్లడ్ రిలేషన్ గుర్తులేదా అని అడుగుతున్నాను. యోధా గారు తాత ఎవరు? మీ బొందా. యోధా గారు తాత. యోధా గారు నాన్నెవరండి? యోధా నాన్న యాకోబు గారు నాన్నెవరండి? మరి ఇసాక్ అని చెప్పరు. ఇస్సాక్ గారికి పెళ్లి చేస్తున్నప్పుడు ఎన్ని లెక్కలు వేశారండి అబ్రహాం గారు? బాబు వెళ్తున్నావు జాగ్రత్త, అన్యుల పిల్లని చూడొద్దు. యోసేపుకి క్షమించండి, ఇస్సాకుకి పెళ్లి చేస్తున్నప్పుడు లెక్కల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇస్సాకు దగ్గర నుంచి యాకోబు బయటకు వస్తున్నప్పుడు ఇస్సాకు రెబెక్కమ్మ కలిసి యాకోబుకి ఇచ్చిన సలహా ఏంటి చెప్పు? బాబు నువ్వు వెళతే వెళ్ళి కానీ ఏ పిల్లని పడితే ఆ పిల్లనే
చేసుకోవద్దు. నేను అడుగుతున్నాను, పెద్దోళ్ళు ఇంత బాధ్యతకి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటే, వాళ్ళ పెద్దవాళ్ళు ఎంత మంచి నిర్ణయాలతో పెళ్ళిళ్ళు చేసుకుంటే, ఈ అబ్బాయికి ఏంటండి అంటే ఈ అబ్బాయి ఇంకెవరినైనా పెద్దోళ్ళు ఏం చేసుకుంటే నాకు అనవసరం, వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే నాకు అనవసరం, నా ఇష్టం, నా పెళ్ళి చెప్పండి, నా వ్యవహారం అంటున్నాడు. ఎవరు చెప్పండి? చేసేసుకున్నాడు. నడుతున్నాను, చేసేసుకున్న వెంటనే టకా టకమని 3 కంగ్రాచులేషన్స్ వచ్చేసినాయి. ఎవరికి? క్షమించండి, 4. ఆ మూడు కొడుకులు పుట్టారు, 3 కొడుకులు పుట్టారు. ఆ 3 కొడుకుల పేర్లు మనకు తెలుసు. ఒకసారి 4 వచ్చిన చదవండి, 3 వచ్చిన నుండి 3, 4 వచ్చిన చదవండి త్వరగా. ఏరు, ఓనాను, షేల, ఇలా 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఏరు, ఓనాను, షేల, ఇలా పేర్లు పెట్టాడు. అర్థం ఏంటంటే, మొదటి వాని పేరు మెలకువ గలవాడు, రెండవ వాని పేరు సత్తువ గలవాడు, మూడవ వాడి పేరు గర్భం నుండి తీయబడినవాడు. ఈ 3 అర్థాలు పెట్టాడు. గమ్మత్తు ఏంటంటే, ఆ పెద్ద కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశారు ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి పేరే తామార్. ఇప్పుడు మన క్వశ్చన్ దగ్గరకు వస్తున్నాం. బయట వాళ్ళు అడుగుతున్నారుగా, కోడలతో పోయాడు, కోడలతో పోయాడు, కోడలతో పోయాడు, మామతో పోయింది, మామతో పోయింది, వీళ్ళన్నీ అడుగుతున్నారు. బైబిల్లో చాలా నీతి విలువలు ఉన్నాయి. అన్నీ కనబడదు వీళ్ళకి, వంకరోళ్ళకి ఏ కనబడతాయి, ఎందుకంటే వీళ్ళ మైండ్ అదే. అందుకే చార్లెస్ స్పర్జన్ గారు ఏమంటారంటే, ఒక బిల్డింగ్ పగిలిపోయినట్టు కనబడుతుందంటే బిల్డింగ్ బాగానే ఉంది, ప్రాబ్లం బిల్డింగ్లో లేదు, నువ్వు పెట్టుకున్న కళ్ళద్దాలు పగిలిపోయినాయి, అది చూడవు నువ్వు. చార్లెస్ స్పర్జన్ గారు అన్న మాట అడుగుతున్నాను. అక్కడ కళ్ళద్దాలు, నువ్వు పెట్టుకున్న కళ్ళద్దాల తేడా. చాలా ఆత్మీయంగా మాట్లాడాయన. అదే అలాగే నువ్వు పాడైన కళ్ళతో చూస్తే అన్నీ పాడైనట్టే కనబడతాయి, నువ్వు బాగా చూస్తే అన్నీ బాగున్నట్టు కనబడతాయి. చూపు నీది తేడా, అక్కడ బాగానే ఉంది పరిస్థితి. ఇక్కడ మనసులో మైనస్లు ఉన్నాయి, దేవుడు ప్లస్గా మార్చాడు, ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా ఎంటైర్ స్టోరీ తీసుకో. యోధా 3 పిల్లలకి కన్నాడు. ఆ పెద్ద కొడుకు పేరు ఏరు. ఆడదో రకం, ఆడేదో చేశాడట. ఏం చేశాడు ఒకసారి మీరు చూడండి. తామారుని చేసుకునే ముందు ఆ అబ్బాయి ఏదో చేశాడు. 6వ వచనం, యోధా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు, ఏరేటో మరి నాకు ఏం అర్థమవుదా, ఏరునకు తామారును ఒక దాన్ని పెళ్లి చేశాను. యోధా జ్యేష్ఠ కుమారుడిని ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనక యెహోవా అతన్ని చంపిన. ఏదో తుంట్ర పని చేశాడు వాడు. అది ఏ తుంట్ర పనో తెలియదు కానీ మొత్తం మీద దేవుడికే కోపం పుట్టించే పని చేశాడు. ఆ కోపం పుట్టించే పని ఆ అబ్బాయి చేసేసరికి దేవుడు మొదటి కుమారుడిని చెప్పండి చంపేశాడు. ఎప్పుడైతే మొదటి కుమారుని చంపేశారో వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంది. పితరుల యొక్క సాంప్రదాయం, పెద్దల సాంప్రదాయం, ముఖ్యంగా మిడిల్ ఆసియా సాంప్రదాయం, ముఖ్యంగా మెసొపొటేమియా సాంప్రదాయం నుంచి ఒక సాంప్రదాయం ఉంది. ఏంటంటే, ఇంట్లో ఉన్న పెద్ద కోడలు, ఇంట్లో ఎవరైనా పెద్ద కోడలు ఉంటే, ఆ పెద్ద అన్నయ్య ఎవరైనా ఉంటే అతగాడు చనిపోతే ఆ అన్నయ్య సంతానం ఆగిపోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మరిది ధర్మం జరిగిస్తారు. మరిది ధర్మం అంటే అన్నయ్య సంతానం లెగసీ కంటిన్యూ అవ్వాలని వాళ్ళ సాంప్రదాయం. అది ఆ కంటిన్యూ అవ్వాలని ఏం చేస్తారంటే, ఈ వదినికి అన్యాయం జరగకూడదని చెప్పి వదిన్నే భారీగా పెళ్లి చేసుకుంటారు. ఇవన్నీ వాయు వరుసల కోసం ఏంటంటే మళ్ళీ తర్వాత మాడదు ఎప్పుడన్నా. ఇప్పుడు అన్నీ మాడితే తెల్లారిపోద్దు. ఇప్పటికే నేను చెప్తాను. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో, ఆ పెళ్లి చేసుకుంటే రెండో వాడు ఏం చేశాడట, కిందికి మీరు చదవండి, ఎదుగు మీద ఉన్న ఆడవాళ్ళు చదవకండి, మీరు చదవండి. అప్పుడు యోధా యోనానుతో నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి ఆమెకి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కలుగ చేయమని చెప్పాను. యోనాను ఆ సంతానం తనది కాదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకి సంతానం కలగజేయనట్లు తన రెతెన్స్ను నేలకు విడిచాను. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి పదాలు చదివి అదిగో బూతులు ఉన్నాయి అడుగుతున్నాను. కోర్టులో ఒక కేసు కట్టినప్పుడు కేసులో ప్రతి పదం రాస్తారు తెలుసా? ఇది ఒక కేసు, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక కేసు. దేవుడు అనే జడ్జి ముందు రాయబడిన ఒక కేసు ఇది. కేసులో సీడీ ఫైల్, అలా మడతెట్టిన ఫైల్ ఉంటుంది కదా లాయర్ గారి చేతిలో, జడ్జి గారి చేతిలో. ఆ సీడీ ఫైల్ ఎలా తీస్తే ఏదో నాకు అఠం జరిగితే, ఏదో నాకు హామ్ జరిగితే, ఏదో ఒక నేరం జరిగితే ఆ సీడీ ఫైల్లో ఎగ్జాక్ట్ వర్డ్స్ రాస్తారు. అసభ్యంగా ప్రవర్తించాడంటే కుదరదు. అసభ్యం అంటే ఏంటో వివరించి రాయాలి. అసభ్యం అంటే చూశాడా, తాకాడా, అవయవాలను ఏమన్నా పట్టుకున్నాడా, ఏం చేశాడు, క్లియర్గా అడుగుతారు. మళ్ళీ చెప్తున్నాను, ఒక కేసు డీల్ చేయాలంటే ప్రతిదీ అడుగుతారు. నేను ఈ మాట అంటున్నాను, ఏమనుకోకండి. కేసు లెక్కలు తేలుస్తున్నప్పుడు, తీర్పిస్తున్నప్పుడు అన్నీ అడుగుతాడు. మాకు సిగ్గేస్తుందండి ఆ పదాలు, మేము వాళ్ళేమో కుదరదు చెప్పాల్సింది. ఆడవారిని అయితే ఇలా అడుగుతారు. ఏమని చెప్పినా, అక్కడ ఉన్న లాయర్లు ఎవరైతే ఉన్నారో, అక్కడ
డిఫెన్స్ లాయర్ ఉంటాడు, నెక్స్ట్ గవర్నమెంట్ పీపీ ఉంటాడు, వాళ్ళిద్దరు ఉంటారు. అందరినీ బయటికి పంపించేస్తారు, డోర్ వేసేస్తారు. ఆ డోర్ వేసిన తర్వాత జడ్జి గారు పైన కూర్చుంటారు. ఈ ముగ్గురు నలుగురు సమక్షంలో ఆ పిల్లని అక్కడ కూర్చోబెట్టి, ఇంకా మైనారిటీ తీరిన పిల్లలు అయితే, అంటే ఎవరైతే ఉన్నారో ఇంకా చిన్న పిల్లలు అనుకోండి, ఒక అడ్డుదారు కడతారు. అంటే అమ్మాయిని కూడా ఎవరికి చూపించరు, అంత సెక్యూరిటీ ఇస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్. అంత సెక్యూరిటీ అప్పుడు అడుగుతారు, పచ్చిగానే అడుగుతారు, ఏమని, చెప్పమ్మా ఏం జరిగిందో చెప్పు, సిగ్గుపడకుండా చెప్పాలి. కేసులో అలా జరిగింది ఇలా జరిగిందని పై చెప్తే కుదరదు, జడ్జి గారు నొక్కి నొక్కి అడుగుతారు. ఎందుకు చెప్పున, ఆ కేసు గ్రావిటీ ఏంటో తెలియాలంటే పదాలతో సహా వివరించాలి. ఇక్కడ ఎవరైనా జరుగుతుంది ఏమని చెప్పున, వాడు రెత్తెన్సు వదిలేశాడు. మరిది ధర్మం జరిగిస్తున్నప్పుడు ఈ పదాలు చదివి బూతులు కాదు అయ్యా, అది కేసు. అది కేసుని కేసుగానే చూడు. ఆ కేసును దేవుడు డీల్ చేస్తున్నప్పుడు రాయించాడు, పక్షపాతం లేకుండా దాయకుండా ప్రతి బతుకుని బయటెట్టాడు. ఆయన రాస్తున్నాడు. అయినా ఇక్కడ చేస్తున్న ఈ తొంటర పనులు చేస్తున్నది ఇక్కడ దేవుడు కాదు, పతనమైన మనుషులు చేస్తున్నారు. ఆ మనుషులు చేయించిందే వాళ్ళ కేసులు రాయిస్తున్నాడు. ఆ రెండో మరిది వచ్చి ఏం చేశాడట, ఎలాగైనా నేను బిడ్డలని కంటే, నేను కనిన బిడ్డలు మా వదిన కంటే ఆ బిడ్డలు మా అన్నయ్య బిడ్డలు అవుతారే తప్ప నా బిడ్డలు ఎందుకు అవుతారండి. వంకరతనంతో ఏం చేశారు చెప్పండి, ఇక్కడ కన్నంటే బాగున్ను, వద్దంటే బాగున్ను, చేసుకోనంటే బాగున్ను. కానీ ఆవిడతో మాత్రం పక్క పంచుకుంటాడట, ఆవిడతో కౌగులు పంచుకుంటాడట. ఆ కౌగులు పెంచుకున్న వాడు ఏ రెతిన్స్ అయితే, అంటే స్పెర్మ్, ఇంక ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, ఆ స్పెర్మ్ అంటే మగాడి నుంచి వస్తున్న శుక్ర కణాల యొక్క ఉత్పత్తిని కావాలని నేల వదిలేస్తున్నాడు. దేవుడు కోపం వచ్చింది, మీ అయ్యి చేసింది తప్పుడు పని, ఇంకా చేస్తున్న తప్పుడు పని, అక్కడ నలిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మీ అమ్మ ఎలా నలిగిపోతున్నప్పుడే, మీ అమ్మ అంటే ఎవరు, లే అమ్మ, అలా నలిగిపోతున్నప్పుడే ఆమె చేయబట్టుకున్నాను. ఇప్పుడు అదే కుటుంబంలో మరొక ఇల్లాలు నలిగిపోతుంది. ఆ ఇల్లాల పేరు ఎవరు చెప్పండి, తామారు. ఇప్పుడు తామారు పక్షాన దేవుడు యాక్షన్ స్టార్ట్ చేశాడు. దెబ్బకు రెండో వాడిని కూడా చంపి పడేశాడు. గుర్తుపెట్టుకో, మొదటోడిని చంపేశాడు, రెండో వాడిని చంపేశాడు. ఇప్పుడు మూడో వాడు చేసుకోవాలి. అంటే ఒకడు పోతే ఇంకోటి చేసుకోవాలి, ఇంకోటి పోతే ఇంకొకటి చేసుకోవాలి. యోధాకు భయం వచ్చేసింది. మొదటోడు పోయాడు, చెప్పండి, రెండో వాడు పోయాడు. ఇప్పుడు యోధాకు వచ్చిన ఒక మూఢనమ్మకాల్లో మూఢనమ్మకం ఏంటి చెప్పిన, ఎబ్రీ సంస్కృతిలో ఉన్నది చెప్తున్నాను వినండి. ఈ పిల్లని ఎవడు చేసుకుంటాడు చెప్పండి, పోతనా. అందుకే ఏదోడు చెప్పి పిల్ల నా నాన్నగారింటికి చెప్పండి పంపించే. ఎంత అన్యాయం అండి. అసలు దేవుని కుటుంబంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కుటుంబంలో వచ్చిన ఈ కుమారులు ఇలాంటి నమ్మకాలు నమ్మొచ్చా? ఎందుకు ఇలాంటి మాటలు వస్తున్నాయి తెలుసా యోధాకి? ఇలాంటి మూఢనమ్మకాల నిర్ణయాలు ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ సంస్కృతిలో సొంత ఇంట్లో లేడు. ఇప్పుడు అన్యుల ఆచారాల్లో పోతున్నాడు కనుక అన్యుల్లాగే ఆలోచిస్తున్నాడు. మీరు చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడుంటే అక్కడ అలాగే ఆలోచిస్తాం. నీ ఫ్రెండ్స్ అందరూ అవిశ్వాసాలు అనుకో, నీకు అవిశ్వాసం మాటలు వస్తాయి. నీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా పనికిమాల వాతావరణం అనుకో, నీకు పనికిమాల మాటలు వస్తాయి. యోధా కూడా ఎలా ఆలోచిస్తున్నాడు, కానాను తెగల దగ్గరికి పోయాడు. ఆ కానాను తెగల దగ్గరికి పోయి ఒక మూఢనమ్మకం ఏం నమ్ముతున్నాడంటే, ఈ అమ్మాయిని మొదటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాం, చచ్చిపోయాడు. రెండో వాడిని ఇచ్చి పెళ్లి చేసుకున్నాం, చచ్చిపోయాడు. ఈ అమ్మాయిని ఇంకా మూడో వాడిని కూడా ఎత్తే ఇంకా నా కొడుకులు వీడు కూడా చచ్చిపోతాడని చెప్పి ఒక స్టోరీ చెప్పి పంపాడు. ఏమనంటే, అమ్మ నువ్వేమనుకోకు, నాకు కూతురు లాంటి దానివి, నీకు మాట చెప్తాను, బాగా చిన్నోడు కదమ్మా, ఇప్పుడు అప్పుడే పెళ్లి చేస్తే అట్ట కుదురుతాను, ఒక సెంటిమెంట్ స్టోరీ చెప్పి, వీడికి వయసు వచ్చాక నేను పిలుస్తాను, అప్పటి వరకు మా కాలం ముందు నువ్వు ఉండి ఒంటరిగా మేము ఉండి బాధ అంతా మేము చూడలేకపోతున్నావు, నువ్వు జాగ్రత్తగా మీ నాన్నగారింటికి వెళ్ళిపోని పంపించేశాడు. స్టోరీ. కొంతమంది మూఢనమ్మకాలు ఉంటాయి చూస్తారా, వీళ్ళకి ఏదో ఫైనాన్స్ ప్రాబ్లం వస్తుందండి, ఈ అత్తంటి కుటుంబానికి వీళ్ళకి ఏదో ఫైనాన్స్ ప్రాబ్లం వస్తే ఈ భర్తకి సంపాదించడం చేత కాకో, లేకపోతే ఈ అత్తకి దాయడం చేత కాకో, ఆ మాంగారు సరైనడు కాకో, ఏదో ఒక ప్రాబ్లం వస్తే ఈ నేరమంతా ఎవరి మీద గెంటేస్తారండి. ఈ పిల్ల వచ్చాకే మా ఇల్లు ఎలాగైపోయింది, నీకు ఎవరా, నీకు ఏంజల్ రావాలి మీ ఇంటికి, ఈ పిల్ల వచ్చాక ఎలాగ, ఈ పిల్ల వచ్చే ఆ పిల్లకి ఏమైనా తెలుసా, ఈ పిల్ల వచ్చాకే మా కలిసి రా, ఇది బయట అంటే పర్లేదండి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కోడలకు పెడుతున్న పేర్లు ఈ పేర్లు పెడుతున్నారు తెలుసా. ఈ అమ్మాయిని చేసుకున్నాక మాకు ఏం కలిసి రాలేదు, ఈ అమ్మాయిని చేసుకున్నాక మాకు అన్ని కష్టాలే, ఈ అమ్మాయిని చేసుకున్నాక మాకు అన్ని, అంటే నేను అడుగుతున్నాను, నిన్ను చేసుకున్నాక మీ అత్తకేం కలిసి వచ్చేసింది ఏంటి అది చెప్పు లెక్క. నువ్వు కోడలువేగా ఒకప్పుడు,
నువ్వు నిన్ను చేసుకుని నీకేం కలిసి వస్తుంది? ఈ పిల్లని అమాయకురాలను చేసి ఇప్పుడు భర్త అనేసి, అత్త అనేసి, మామ అనేసి, వెనకాల మరుదులు అనేస్తే ఈ పిల్ల ఏమైపోతుంది? ఈ మాట అమ్మాయి చెవిలో పడితే ఈ పిల్లని చేసుకున్నాక మా వాడికి ఏమీ కలిసి రాలండి, ఎంత బాధపడుతుందండి. అయినా మనం ముహూర్తాలు నమ్మడం ఏంటి? ఎవరో అడుగు పెడితే మన జీవితం ఇలా అయిపోతుందని మనం అనుకోవడం ఏంటి? మనకి ఇలాంటి లెక్కలేంటి? మనకి ఇలాంటి ముహూర్తాలు ఏంటి? మనకు నమ్మొచ్చు అలాంటివి. కానీ యోధ నమ్ముతున్నాడు. మీరు చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరో రావడం వలన దేవుడిచ్చినవి పోవు, ఎవరో రావడం వలన దేవుడిచ్చేవి ఆగిపోవు, ఎవరో రావడం వలన వచ్చేవి పోకుండా పోవు, రానివి రాకుండా ఉండవు. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. ఈ పిల్లకి ₹10 సంబంధం లేదు, కానీ అమ్మాయి మాత్రం గుర్తుపెట్టుకోండి, అన్యుల అమ్మాయి, పాపం ఏం తెలియదు, ఏదో పెళ్లి చేసుకున్నారు, ఆ ఇంట్లో సంబంధం చూశారు, అమ్మాయికి పెళ్లి చేస్తారు. నాకు తెలిసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలామంది ఆడపిల్లలకి వాళ్ళకి ఇష్టాలు లేకపోయినా అలాంటి పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి. ఆ అమ్మాయి మనసులో ఏముంది? ఏం అడగరు, చేసుకుంటుంది ఏం అడగరు, నచ్చాడు లేదు ఏం అడగరు. ఒకవేళ అన్నదంటే ఏంటి, ఉప్మా తినిపించి బతికించేస్తారు పిల్లలంటే. నాన్న మాట్లాడు, అమ్మ మాట్లాడు, వీళ్ళు మాట్లాడు, వాళ్ళు మాట్లాడు, మొత్తం మీద ఏదో ఒప్పించేసేస్తారండి బలవంతంగా. అలా చేయొచ్చా? తనకంటే ఒక ఇష్టాలు ఉంటాయి కదండి, తనకంటే ఒక డ్రీమ్ ఉంటుంది కదండి, అలా చేయొచ్చా? నడుతుంది నీకే చేసిపోతా. ఆ పెళ్ళి సంతకం పెట్టించేస్తారు, వీళ్ళు సాక్ష్యం చెప్పేస్తారు, 4 పూలు చెల్లేస్తారు, వెళ్ళిపోతారు. జీవితం ఆడి ముఖం చూసి బతకాలి. ఆడు నవ్వడో చేయడు, ఆడుతుంది అది ముఖం ఆడిది. ఆడు అదో రకం. బయటికి వెళ్దామంటే అంటాడు, లోపలికి వెళ్దామంటే అంటాడు. వీడితో గొడవ కాదు, ఉప్పేతో కూడా, ఉప్పు లేకపోతే కూడా ఇలా ఆ తోడుతో లైఫ్ 60 సంవత్సరాలు పడాలంటే నడుతున్నాడు. జైలు జీవితం కదండి ఆ జీవితం. అలాంటి వదిలేమని చెప్పట్లేదు నేను. అలాగే ఇలాంటి కేసులు ఏమైనా పెళ్ళిళ్ళు అయిపోతే మీకు చెప్పే సూత్రం, ఒక అన్నగా సహోదరుడికి మీకు చెప్పే సూత్రం ఏంటంటే, మీరు ఎలుపట అలంకారం చూడక ఆ భర్తను మీరు మార్చుకుంటే అతను నువ్వు ఆనందంగా ఉంటావు. సరే, ఈ అమ్మాయికి పెళ్లి చేస్తారు, అయిపోయింది. ఆ అమ్మాయికి స్టోరీ చెప్పి పంపించేశాడు. ఇక 3వ వాడు కూడా చచ్చిపోయేలా ఉన్నాడని చెప్పి సాంప్రదాయాన్ని పక్కన పెట్టేశాడు. సాంప్రదాయానికి దేవుడు పెద్ద పెట్టేశాడు. ఆ సాంప్రదాయం అని చెప్పిన, మొదటివాడు చనిపోతే 2వ వాడు చేసుకోవాలి, 2వ వాడు చనిపోతే 3వ వాడు చేసుకోవాలి. ఇది ద్వితీయోపదేశకాండం 25 అధ్యాయం రాశాడు. ఇంటికి వెళ్ళి చదవండి. 25 అధ్యాయం 5 నుంచి 6 వచనాలు చదువుతాం. ఖచ్చితంగా చేసుకోవాలంటే యోధా కావాలని దేవుని వాక్యాన్ని కూడా పక్కన పెడుతున్నాడు. అంతే. పంపించిన తర్వాత ఏమైంది? సంతానం లేకుండా చనిపోతున్నారని చెప్పి ఎప్పుడైతే చేశాడో ఆ తర్వాత ఏం జరుగుతుందో 9వ వచనం చూడండి ఒకసారి, కిందకి త్వరగా. అలా చదువుతూ 10వ వచనం చదువుదాం. అతడు చేసినది యెహోవా చూసెను, అతన్ని కూడా చంపెను. అతడు యోధ, ఇతడు కూడా అతని అన్న వల్లే చనిపోవును అనుకుని, నా కుమారుడు చాలా పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాండ్లుగా ఉండమని, కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను. చాలా దినములైన తర్వాత, ఇప్పుడు చెప్పండి ఎవరు చనిపోయారట? ఇప్పుడు చెప్పండి. యోసేపు అనే ఒక మనిషిని బతుకుండగా చంపేసే పనులు చేస్తే యోధా ఏం సుఖపడుతున్నాడు? మొదటోడు చచ్చిపోయాడు, చెప్పండి. 2వ వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు బాధ ఏంటి చెప్పిన? భార్య కూడా చచ్చిపోయింది. మీకు ఎలాగ అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఒకరిని పాడు చేసి యోధా బాగుపడిపోయాడా? దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బల మీద దెబ్బలు. ఏం చేయాలి అర్థం కాక దెబ్బ మీద దెబ్బ. మొదటి కొడుకు చనిపోయాడు, 2వ కొడుకు చనిపోయాడు, కళ్ళ ముందు కోడలు ఎదవరాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? 3వ చేస్తూ గొడవ, చేయకపోతే గొడవ. అబద్ధమనే ఇతరాన్ని అన్యాయంగా అమ్మాయిని పుట్టింటికి పంపించేస్తే దేవుడు చేసిన పని ఏంటి చెప్పనా? భార్యను లేపేశాడు. భార్య చనిపోయింది. ఇంట్లో ఎటు చూసినా సావుగోల. ఇప్పుడు చనిపోయిన తర్వాత పెద్దోడిని పంపించలేదు, పెద్దోడు తర్వాత చిన్నోడు లేడు, చిన్నోడు తర్వాత ఈడు లేడు, ఎవరిని పంపించకుండా మోసం చేసి ఆమెను పంపించేస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి 13వ వచనం చూడండి. తన మామ అంటే తామారు మామ తన గొర్రెలను బొచ్చి కత్తిరించుటకు తిమ్నాతుకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలపబడెను. అప్పుడు చాలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూసి తన వైభాగపు వస్త్రములన్నీ తీసివేసి
ముసుగేసుకుని శరీరం అంతా కప్పుకొని తిమ్నాతుకు పో మార్గములో యోధ ఆమెను చూసి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకున్న ఆ మార్గమున దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదును రమ్మని చెప్పాను. నువ్వు నాతో వచ్చిన ఎడల నాకు ఏమి ఇచ్చిదవని అందుకు అతడు మందలో నుండి మేకపిల్లను పంపేదని చెప్పినప్పుడు ఆమె అతనికి పంపు వరకు ఏదైనా కదువు పెట్టిన ఎడల నీ యొద్ద నేను ఏమి కొదువు పెట్టవలనని అడిగినప్పుడు నీ ముద్రయు నీ దారమును నీ చేతి కర్రయు అని చెప్పాను. అతడు ఆమె నాటి ఆమెకిచ్చి ఆమెతో పోయాను. ఆమె అతని వలన గర్భం. ఇప్పుడు చేయనండి, యోసేపును మోసం చేశారు. మోసం చేసిన ఇత్తనాన్ని ఇప్పుడు పంటని చెప్పండి యోధాకు వస్తుంది. ఏమైంది? పెద్దోడు చనిపోయాడు. జాతకండి ముగిద్దాం. పెద్దోడు చనిపోయాడు, రెండోవాడు చనిపోయాడు, భార్య చనిపోయింది. చాలా రోజుల తర్వాత ఒక వేశ్య అనుకుని వెళ్ళిపోయాడు. ఎవరు చెప్పండి? యోధ. ఆమె కోళ్ళు. ఎందుకు అలాంటి తప్పుడు పని చేసింది అమ్మాయి? ఆ అమ్మాయి అలాంటి పని చేయకూడదంటే ఆ అమ్మాయి ఏమైనా ఎబ్రీ స్త్రీయా? ఆ అమ్మాయి ఇశ్రాయేలు స్త్రీయా? విశ్వాసురాలా? ఆ అమ్మాయి ఎవరండి? ఒక అన్యుల పిల్ల. ఆ పిల్లకి అంతకన్నా నీతేం తెలుసు? ఆ అమ్మాయి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది? ఆ అమ్మాయి ఎందుకు అలాంటి పనులు చేస్తుందంటే ఆ అమ్మాయి ఎబ్రీ స్త్రీ కాదు, ఆ అమ్మాయి విశ్వాసురాలు కాదు, ఆ అమ్మాయి 12 గోత్రాలకు సంబంధించింది కాదు, ఆ అమ్మాయికి ఏమీ తెలియదు. ఆ అమ్మాయి ఎలాంటి వాతావరణం పడిందో అలాంటి వాతావరణం నిర్ణయాలు తీసుకుంటారు. అయినా అమ్మాయి అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఎవరు? నువ్వు. ఎందుకంటే ఆ చిన్నోడికి వయసు వచ్చిన ఇంకా పెళ్లి చేయట్లేదంటే ఒక విధంగా చెప్పాలంటే అమ్మాయికి నీతి ఉంది. అమ్మాయి పోవాలంటే ఆ దేశం ఎవడొకటితో పోవచ్చు, అమ్మాయి పోవాలంటే ఆ దేశం ఎవడొకటి ఉంచుకోవచ్చు, అమ్మాయి పోవాలంటే ఏదో ఒక తప్పుడు పని చేయొచ్చు. కానీ అమ్మాయి ఎక్కడికి పోకుండా ఆ కుటుంబాన్నే పట్టుకుని ఏడుస్తుందంటే తనకి ద్వితీయోపదేశ కాండంలో ఉన్న వాక్యాన్ని తనకు అర్థమైన పరిధిలో ఆ కుటుంబంలోనే ఉండాలనుకుంది. అది వచ్చింది. ఆ సంతానాన్ని అక్కడే కనాలనుకుంటుంది. తనకు అర్థమైన భక్తి. ఆమె భక్తిని మనం ఏం సపోర్ట్ చేయట్లేదు. ఆమె నిర్ణయాన్ని ఏం మనం బైబిల్ సపోర్ట్ చేయలేదు, మనం సపోర్ట్ చేయలేదు. కానీ ఆమె తీసుకున్న నిర్ణయం మాత్రం తప్పే. ఆ నిర్ణయం తీసుకుని మామ కళ్ళు కప్పింది. అడిగాడు, ఏం కావాలమ్మా? నేను కేవలం మా గొర్రెలకి కటింగ్ చేయడానికి వచ్చినప్పుడు అంత డబ్బులు ఏమీ లేవు, నీకు ఏదో వేషలు ఏదో డబ్బులు తీసుకుంటారు కదండి, నీకు ఏమి ఇవ్వాలమ్మా అని అడిగితే నాకు ఏమి ఇవ్వమంటే నెక్స్ట్ నీకు వచ్చినప్పుడు ఇస్తా అంటే నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇస్తావని గ్యారంటీ ఏంటి? నీకేం గ్యారంటీలు కావాలమ్మంటే నాకు ఏదో ఒకటి గుర్తుగా ఉంచు, ఏదో ఒకటి నాకు వకాల్తాకు ఏదో ఒక ఇవ్వు. ఏమైనా వకాల్తాకంటే నీ చేతికర్ర, నీ దారము, నీ వస్త్రపు ముక్క, దారము, రెండోది నీ చేతికున్న ముద్ర. ఈ 3 నా దగ్గర కౌలు పెట్టి వెళ్ళిపోయింది. పెట్టేశాడు, వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన తర్వాత తనకి గర్భవతి అనే వార్త తెలిసింది. గుప్పును వెళ్ళిపోయింది ప్రపంచానికి వార్త, ఆ సమకాలీన ప్రపంచానికి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మంచి విషయాలు త్వరగా బయటికి వెళ్తలేదు నాకు తెలియదు, కానీ వాళ్ళ కోళ్ళ గర్భవతి అంటాను కానీ అన్నీ వెళ్ళిపోద్దండి. నేను వద్దాను. మంచి విషయాలు బయటికి వెళ్ళవు, కానీ ఎవరింట్లో ఏదైనా జరిగితే గుప్పును వెళ్ళిపోదా? ఈ అమ్మాయి ఎంత బాధపడుతుందో ఎప్పుడు ఎవడో చెప్పలేదు. ఈ అమ్మాయి ఎంత కన్నీరు గారుస్తుందో ఎప్పుడు ఎవరో మామకు చెప్పలేదు. కానీ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అనగానే వెంటనే ఎవడో పెద్ద అర్జెంటుగా అన్నం అరగదు అన్నట్టు తెచ్చిస్తారు వార్త. ఎవరి దగ్గరికి? యోధ దగ్గరికి. ఇదిగో యోధ, నీకు విషయం తెలుసా? పెద్దయినా నీకు విషయం తెలుసా? మీ కోళ్ళు ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? మీ కోళ్ళు ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్న. అదే అలాగే ఎలా చేస్తుంది అమ్మాయి అంటే? అలాగే ఎందుకు చేయదు? పెళ్లి చేస్తున్నావా 3వాడిని ఇచ్చి? అలాగెందుకు చేయదు? అమ్మాయికి నడుతున్నాను ఏదో తప్పుడు పని చేసింది, అలాగే ఎలా చేసిందని వెంటనే ఏమంటున్నాడు చూడండి. 38వ అధ్యాయం 25వ వచనం. ఓ గుర్తుపట్టమంది, ఆ గుర్తు తీసుకుంది. ఆ తర్వాత 38వ అధ్యాయం 24వ వచనంలో రమారమి 3 నెలలైన తర్వాత నీ కోడలు తామారు జారత్వము చేసిననియు. నడుతున్నాను, నీ కోడలు తామారు జారత్వం చేసినట్టే మరి నువ్వు ఇందాక ఆవిడెవరో చేసి అనుకుని ఆవిడతో చేసింది ఏంటి?
నడుతున్నాను. నీ కోడలు తామారు చేసిన దానికి సర్రమని ఒంటికాల మీద లేచిపోతున్నావు కదా. నడుతాను. ఈ అమ్మాయి తప్పు చేసిన దానికి వెంటనే ఒంటికాల మీద నిలబడుతున్నావు కదా. మరి ఇందాక లేదా కొన్ని దినాల క్రితం 3 నెలల క్రితం నువ్వు చేసింది ఏంటి? ఇది ఎలా ఉందంటే ఎదుటోళ్ళు చేస్తేనేమో వ్యభిచారం. చెప్పండి ముఖ్యాంశాలు. మనం చేస్తే సంసారం. ఎదుటోడు చేస్తే వ్యభిచారం నడుతున్నాను. తామారు ఏదో జాగ్రత్త. మరి నువ్వేం చేసావు? అన్నసంతర్పణ చేసావా? నువ్వేం చేసావు? నడుతాను. పుణ్యకారం చేసావా? సత్క్రియ చేసావు? నువ్వేం చేసావు? భార్య పోయిన తర్వాత ఎదుగొచ్చిన పిల్లలు ఉన్నప్పుడు కాళ్ళు చేతుకుని కట్టుకుని ఉండక బొచ్చు కత్తిరించడానికి వెళ్ళి బతుకుని కట్ చేసి వచ్చావు. వచ్చిన తర్వాత ఏమైంది? ఆ 3వ నెలల గర్భవతి అని తెలిసింది. ఆ గర్భవతి అని తెలిస్తే వెంటనే ఏమంటున్నాడంట? చెప్పండి. అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యోధాకు తెలపబడను. అప్పుడు యోధా ఆమె బయటికి తీసుకుని రండి, ఆమెని కాల్చివేయవాలని చెప్పినట్టున్నాను. బయటికి తీసుకుని రండి, వదిలేద్దాం, బయటికి తీసుకుని రండి, గద్దిద్దాం, బయటికి తీసుకుని రండి, పొమ్మని చెప్దాం అనుకుండా కాల్చేద్దామని ఎందుకన్నాడు? ఇదో పెద్ద క్రైమ్ స్టోరీ. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాల్చేద్దామనే ఎందుకన్నాడు? ఎందుకంటే చెప్పిన రెఫరెన్స్ కోట్ చేస్తున్నాడు. రెఫరెన్స్ అంటే యోధా రెఫరెన్స్లోంచి మాట్లాడుతున్నారు. ఎక్కడ రెఫరెన్స్ అది? ఒక్కసారి మీరు చూడండి. లేవియాకాండము 20 అధ్యాయం వాక్యాలు గుర్తొచ్చేస్తున్నాయి. ఎవరికి చెప్పండి? ఇతరుల తప్పులు చేస్తేనేమో వాక్యాలు గుర్తొచ్చేస్తాయి. మనం తప్పులు చేస్తేనేమో వాక్యాలే గుర్తురావు, వ్యాఖ్యానాలే గుర్తొస్తాయి. నా మాటలు అర్థమవుతున్నాయా? మనం తప్పులు చేస్తే వాక్యాలు గుర్తురావు, కానీ ఇతరుడు ఎవడైనా తప్పు చేస్తే ఎన్ని రెఫరెన్స్ గుర్తొచ్చేస్తాయో. ఆ రెఫరెన్స్ గుర్తొచ్చేస్తున్నాయి ఎవరికి? యోధా గారికి. ఆ రెఫరెన్స్ ఏం గుర్తొస్తున్నాయి? లేవియాకాండము 20 అధ్యాయం గుర్తుపెట్టుకోండి. 20 అధ్యాయం 14 వచనం. అప్పటికి నడుతున్న ఈ గ్రంథం లేకపోయినా మనసు అనే ధర్మశాస్త్రం నుంచి ఆయన మాట్లాడుతున్న మాటలు రెఫరెన్స్ మాటలు ఏమంటాడు చూడండి. లేవియాకాండము 20 అధ్యాయం 14 వచనం. అది దుష్కార్యపు ప్రవర్తన నీ మధ్య నుండకుండా వారిని అగ్నితో, అంటే ఆ సంస్కృతిలో ఉన్న రెఫరెన్స్ గుర్తొచ్చేస్తున్నాయి, ఆ సంస్కృతిలో ఉన్న పద్ధతులు గుర్తొచ్చేస్తున్నాయి, ఆ సంస్కృతిలో ఉన్న నీతి గుర్తొచ్చేస్తున్నాయి. లేవియాకాండం రాకమునుపే రెఫరెన్స్ లాంటి సంస్కృతి రెఫరెన్స్ మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? కాల్ చేయండి ధర్మం ప్రకారం అన్నాడు. కోడలు తప్పు చేసిందని కానీ ధర్మం ప్రకారం కాల్ చేసి మీరు ఇంటికి చదవండి. 21 అధ్యాయం 9వ వచనంలో కూడా ఉంటుంది లేవియాకాండం. ఇలా వచనాలన్నీ కుప్పగూర్చి మాట్లాడేశాడు. ఇంకా ఏం మాట్లాడేశాడంట? అదే 38వ అధ్యాయం మనం చదువుకుంటూ పోతుంటే ఎన్ని మాట్లాడేశాడు ఆయన. తన పాపం చేసినప్పుడు తనను తాను నిందించుకోలేదు, తన కోడలు పాపం చేసిందనగానే వెంటనే నిందించాడు. అందుకే క్రొత్త నిబంధన కూడా ఏమంటారు తెలుసా? ఓ మనుషుడా, ఎదుటి వానికి తీర్పు తీర్చి నీవు అదే పని చేస్తున్నావని నువ్వు గుర్తెరగవా? ఆ రోమపత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. ఎదుటోళ్ళని వ్యభిచరించొద్దని చెప్తావు, నువ్వు చేసేదేంటి? ఎదుటోళ్ళని అబద్ధాలు ఆడని చెప్తావు, నువ్వు చేసేదేంటి? ఈ రోమపత్రిక 2వ అధ్యాయంలో యోధాన్ని నిలబెడితే వాక్యం కడిగి పడేస్తుంది. ఏమని చెప్పినా, యోధా నీ కోడలు ఎంత నిక్కర్సుకుండాలని కోరుకుంటున్నావే, నీ ఖచ్చితత్వం ఏది? నువ్వేమిస్తావో చెప్పండి, అదే కోస్తావు. ఇప్పుడు కోస్తాడు చూడండి. ఏం కోస్తాడు చెప్పిన? ఆ అమ్మాయి ఏం అడిగిందో తెలుసా? నీ బట్ట దారం కావాలి. ఆ అమ్మాయి ఏమడిగిందో తెలుసా? నీ గుర్తొకటి కావాలంది. ఈ బట్ట దారము ఇవన్నీ చదువుతుంటే మీకు ఏం గుర్తొస్తుందండి? ఇలా ముసుగేసే యోసేపు ఒక ఆమెని మోసం చేసింది. సేమ్ ముసుగు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది. యోసేపుకి అలా ముసుగేసే మోసం చేసింది. యోసేపు తప్పు చేశాడని గుర్తేమెట్టుకుందో తెలుసా? వస్త్రపు మొక్కెట్టింది. ఇప్పుడు యోధా తప్పు చేశాడని కోడలు ఏం దాసింది తెలుసా? వస్త్రపు మొక్కే దాసింది. ఏమిస్తాడో చెప్పండి, అదే కోస్తున్నాడు. యోసేపును ఒంటరయ్యావు. యోసేపు సంఖ్యల చేత దినదినం చంపేశావు. నీ కుటుంబంలో దేవుడు అందరినీ చంపేశాడు. యోసేపుని నిందేయడానికి వస్త్రపు మొక్క దాచుకుంది ఒక వ్యభిచారి ముసుకేసి. ఇప్పుడు నీ కోడలే వ్యభిచారం చేసి నువ్వు కూడా వ్యభిచారం అని చెప్పడానికి నీ దగ్గర వస్త్రపు మొక్క దాసింది. సేమ్ కొలత, సేమ్ అదే చేసింది. యోసేపు ఏం చేశాడు? అదే దాసింది. మరణపు శిక్ష. తనను చంపేమని కోరుతున్నాడని అడుగుతున్నాను. తనను చంపేస్తే అడుగుతున్నాను. కోడలు వ్యభిచారం చేస్తే చంపేమంటున్నావే, అదే సెక్షన్ అప్లై చేస్తే ఎవరు చచ్చిపోవాలి చెప్పండి? నువ్వు కూడా చచ్చిపోవాలి, పెద్దోడు అయినా.
అప్పుడు చూపించింది కర్ర, చూపించింది వస్త్రపు దారపు ముక్క, చూపించింది అన్నీ చూపించింది. అర్థమైపోయింది. ఒక మాట అన్నాడు 26వ వచనంలో, తప్పు చేశాను అన్నాడు. ఎంత బాగుంటుంది చూడండి ఆ మాట. కొంచెం వివరణ. యోధా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన శాలాను ఆమెకి ఇయ్యలేదు గనుక, అర్థమైంది, ఈమె ఈ తప్పుడు పని చేయడానికి, ఆమె తప్పు చేయడానికి కారణం నా తప్పు ఉంది. నా తప్పు ఏంటంటే నా బిడ్డ ఎదుగొచ్చినా పెళ్లి చేయకపోవడం. ఒప్పుకుంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడో చూడండి. ఆమె నాకంటే నీతిమంతురాలు, ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి, మరి ఎప్పుడును ఈ మాట కనబడదండి ఈ మొఖాలకి, మరి ఎప్పుడును ఈ తప్పులు పడ్డోళ్ళకి కనబడదండి. ఈ ఎవరైతే బైబిల్ తప్పులు పడుతున్నారో ఈ వంకరోళ్ళకి, ఈ పసరగల్లోకి ఈ మాటలు కనబడవు. మరి ఎప్పుడును తన కోడలని తెలిసి ఇంకెప్పుడును కూడలేదు. తెలియక కూడాడని బైబిల్ చెప్తుంది, తెలియక వెళ్ళాడని బైబిల్ చెప్తుంది, తెలియక చేశాడని బైబిల్ చెప్తుంది. పైగా ఏమన్నాడు తెలుసా? నువ్వే మంచిదాన్ని, చెప్పండి, నేనే చెడ్డోన్నాను. ఎంత నీతి కొప్పుకున్న ఈ స్టోరీ అంతా కనబడకుండా అంతా వదిలేసి ఏమంటున్నారు చెప్పండి? కోడల దగ్గరికి మామయ్య పోయాడు తెలుసా? నీకు మాట్లాడుతున్నాను పచ్చిగా, మా బైబిల్లో కోడల దగ్గరికి మామయ్య వెళ్ళాడు. మరి మీ గ్రంథంలో భక్తుడు నదికి వెళ్ళాడు, భగవంతుడు కిందకు వచ్చాడు. భక్తుడి ఆశంలోనే వచ్చాడు. స్వామి మీరు నదికి వెళ్ళలేదని అడిగింది. వెళ్ళలేకపోయాను అన్నాడు. ఏ అని అడిగింది. గుర్తొచ్చేసావు అన్నాడు. భగవంతుడు ఇలాంటి దొంగ పనులు చేశాడు మీ అనకూడదు, గుర్తుపెట్టుకోండి. మా బైబిల్లో మనుషులు తప్పులు చేశారు తప్ప దేవుడు తప్పు చేయలేదు. తప్పు చేసిన వాళ్ళు కూడా తొక్క తీసేలాగా కొలతల మీద కొలతలు కలిసి సరి చేసి పడేశాడు, గుర్తుపెట్టు. అందుకే దీని పేరు పరిశుద్ధ గ్రంథం. అది యోధా అయినా ఒప్పుకోడు, యోసేపు అయినా ఒప్పుకోడు, మత్తయి అయినా ఒప్పుకోడు, జక్కయ్య అయినా ఒప్పుకోడు, యోధానైనా ఒప్పుకోడు, నిన్నైనా ఒప్పుకోడు, నన్నైనా ఒప్పుకోడు. అందుకని దేవుడు పరిశుద్ధ, పక్షపాతం లేకుండా ప్రతి సంగతిని రాంచాడు. యోధా ఏమన్నాడు తెలుసా? ఆమె నాకంటే నీతిమంతురాలు. వ్యాఖ్యానాలు ఏమన్నారంటే నాకంటే నీతిమంతురాలు కదా, అక్కడ అనాల్సిన మాట ఏంటి చెప్పిన, ఆమె నాకంటే, గుర్తుపెట్టుకోండి, నేను ఆమె కంటే పాపాత్మునని ఒప్పుకోలేండి. అది సరైన ఒప్పుకోవాలి. ఆమె నాకంటే నీతిమంతురాలు అంటే నేను ఎంతో కొంత నీతిమంతుని అంటున్నాడు. అది కాదు కదా, అక్కడ నేను ఎంతో కొంత నీతిమంతుని కాదు, ఆమె కంటే నేనే పాపాత్ముని. అది అక్కడ పడాల్సిన పదం. ఆమె కంటే నేనే పాపాత్ముని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వెంటనే అబ్బాయికి క్షమించండి, ఆ తామారికి 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లల పేరు పెరేసు, రెండోది చెప్పండి జెరహు. పెరేసు అంటే పగులు, జెరహు అంటే పగులు నుండి వచ్చిన ఉదయం. నేను ముగిస్తున్నాను. ఏం పగిలింది? యోధా లైఫ్ పగిలిపోయింది. జెరహు అంటే ఉదయం, అంటే కొత్త వెలుగులు యోధాలకు వచ్చాయి. అంటే తండ్రి మారాడు, యోధా మారాడు. పగిలిపోయింది, తన రోత జీవితం పగిలిపోయింది, పాత జీవితం పగిలిపోయింది, అబద్ధాల జీవితం పగిలిపోయింది. జీవితంలో ఒక పెద్ద పాఠమే నేర్చుకున్నాడు. మళ్ళీ కోడలను బాధ పెట్టకూడదు అనుకున్నాడు. లైఫ్లో పుట్టిన 2 బిడ్డలకి పెట్టిన పేరేంటో తెలుసు? ఇప్పుడు వాళ్ళని కొడుకులు అనాలా, మనవళ్ళు అనాలా, ఏమనాలా? వాళ్ళని ఏమని పిలవగలడు? అందుకే కొడుకులా అని పిలవగలడా, మనవల్లా అని పిలవగలడా? పేరు పెట్టి పిలిచినప్పుడల్లా గుర్తెచ్చుకునే పేర్లు పెట్టుకున్నాడు. ఆ పేర్లు అని చెప్పిన నా గుండె పగిలిపోయింది. పెద్దోడి పేరు గుండె పగిలిపోయింది. రెండోవాడి పేరు ఏంటి చెప్పిన? ఆ పగిలిపోయిన గుండె నుండి ఉదయం ఉదయించింది. రెండోవాడి పేరు మారిపోయాను. ఇప్పుడు చెప్పండి, ఈ సందర్భాన్ని ఎంత జాగ్రత్తగా బైబిల్ ఈ కేస్ స్టడీని దేవుడు జాగ్రత్తగా నడిపించి మనందరికీ నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఎవరైనా నీతిమంతుడిని మనం బాధ పెట్టామో, బయట పదం అంటున్నాను ఏమనుకోకండి, ఎవరైనా నీతిమంతుడిని మనం బాధ పెట్టామో, ఈ పదం మనం గుర్తించకపోయినా మీకు గ్రావిటీ తెలియాలని ఉపయోగం, పుట్టగతులు లేకుండా పోతారు. మళ్ళీ చెప్తున్నా, అన్యాయంగా ఎవరినన్ను ఏడిపించావో, నీతిమంతుడి జోలికి పోయావో, ఏ కుటుంబాన్ని ముక్కలు చేశావో, ఎవడైనా మంచోని ఏడిపించావో, పిల్లల వరకు దేవుడు మెడకేసు చుట్టేస్తాడేమనుకుంటున్నావు? యోధాని మారే వరకు రుద్దేశాడు, మారే వరకు నలిపేశాడు, మారే వరకు తీర్చిదిద్దాడు, మార్చేశాడు. ఎలా మార్చాడు తెలుసా? రాయల్ ప్రీస్ట్గా మార్చేశాడు. ఒక రాయల్టీ వచ్చింది. ఇప్పుడు ఆయనకి పెద్ద రకం వచ్చింది. అర్థమైంది, తప్పులు చేయకూడదని అర్థమైంది. జీవితం అంతా చూసేశాను,
మళ్ళీ చీకటి పనులు జోలికి పోకూడదని. కోడలతోనే కాదు, ఏ ఆడపిల్లతో కూడా చెప్పండి, తప్పు చేయలేదు. లైఫ్లో ఒక పాఠం నేర్చుకున్నాడు దేవుడు. యోసేపు ద్వారా ఒక పాఠం నేర్పిస్తున్నాడు. నేను ముగిస్తాను. 43వ అధ్యాయం, ఇది ఆదికాండం 43వ అధ్యాయం. ఎంత బాగుంటుంది చూడండి. ఆదికాండం 43వ అధ్యాయం 43వ అధ్యాయం మొదటి వచనం. ఆ దేశమందు కరువు, ఏ దేశమందు? యోదా, క్షమించండి, యాకోబు కొడుకులు యోదా, వీళ్ళందరూ ఉంటున్న దేశాల్లో కరువు వచ్చింది. తిరిగి వచ్చాడు మళ్ళీ ఇక్కడికి. మొత్తం జీవితంలో పాఠాలను నేర్చుకుని తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత కానాను భూభాగంలో కరువు వచ్చింది. ధాన్యం అక్కడ దొరుకుతుందని తెలిసింది. ఎక్కడ? ఐగుప్తులో. ఎప్పుడైతే ధాన్యం అక్కడ దొరుకుతుందని తెలిసారో, వీళ్ళ తమ్ముడిని అమ్మేసాము, చచ్చిపోయింటాడు, ఇప్పటివరకు బతుకుంటాడని మర్చిపోయారు. మరిసిపోయిన వాడు ఇప్పుడు మరిసిపోయేంతగా సింహాసనం మీద కింగ్ అయి కూర్చున్నాడు. అక్కడ వెళ్ళాడు, చూశారు. రాజుగారు కదండి, తలెత్తి నేరుగా చూడలేరు. ఇలా కిందకి దించి, అయ్యా పలానా ఏరియా నుంచి వచ్చాం, ధాన్యం కోసం వచ్చామనగానే ఏళ్ళో యోసేపును గుర్తట్లేదు కానీ, చెప్పండి, యోసేపాలను గుర్తెట్టాడు. ఎందుకంటారు? అవి మరిచిపోయే మొఖాలు కాదు. ఎంత బాధ పెట్టేయండి, కొన్ని మొఖాలు మర్చిపోగలమండి. లైఫ్ అంతా అయిపోయినా చచ్చిపోయి చివరి రోజు వరకు మర్చిపోలేము. వాళ్ళు ఏం చేశారు మనకు గుర్తుండవా? ఖచ్చితంగా గుర్తుంటాయి. అవి మరిచిపోయే మొఖాలు కాదు. ఆ మొఖాలను గుర్తుపట్టాడు. వీళ్ళు గుర్తుపట్టలేపారు. ఎందుకంటే అబ్బాయి స్టైల్ మారింది, డ్రెస్ కోడ్ మారింది, బంగారం ఒంటి మీదకి వచ్చింది, కిరీటాలు వచ్చాయి, రాయల్టీ ఉన్నాడు, మొత్తం చేంజ్ అయిపోయాడు. ఆడు కూర్చున్నాడు. ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి. కింగ్ అయిపోయాడు. ఆడు కూర్చున్నాడు. ఈ టైంలో గుర్తుపట్టలేకపోయారు. మాట్లాడుతున్నారు. ఇలా వచ్చామయ్యా అంటే చిన్న గేమ్ ఆడాడు. మరి ఇలా లెసన్ నేర్పించాలి కదండి. ఆ గేమ్లో ఏం చేశాడంటే, సరే మీరు అక్కడ పెట్టండి అని, ఆ ధాన్యం బస్తాలు, మీకు తెలుసు ఆ స్టోరీ, ఆ పాత్రలు పెట్టి పంపించారు. ఆ రోజు వస్తు మార్పిడి అంటే పాత్రలు ఇచ్చి ధాన్యం పట్టుకెళ్ళాలి. అంటే ఏదో ఒక వస్తు మార్పిడి విధానం. ఆహారం కొనుక్కోండి, ఏదో ఒక పాత్ర ఇచ్చి, ఏదో ఒక పాత్రలు అంటే ఏదో ఒక వస్తువులు ఇచ్చి ధాన్యం పట్టుకెళ్ళాలి. కానీ వీళ్ళు వస్తువులు పాత్రలు ఇచ్చారు. ఆ పాత్రలు మళ్ళీ ఆ గోండి సందులో పెట్టి అక్కడే ధాన్యం వేసేసి వాళ్ళు పంపిస్తే చెక్ చేస్తే దారిలో దొరికేస్తారు. పాత్రలు అట్టిపోతున్నారని, దొంగలని అర్థమైపోయింది. రాజు తీసుకొని గజగజ ఉనికి, అయ్యా మాకు తెలియదు అయ్యా, పాత్రలు ఎలా పెట్టారు మాకు అర్థం కాలేదు అనగానే, చంపేస్తాం అబద్ధాలు ఆడితే అన్నారు. అలా కాదు సార్, ఏం చేయాలంటే, ఇవన్నీ కాదు కానీ ఒక స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మళ్ళీ మీరు వచ్చి మాకు ఇవ్వాల్సిన రుణాలు ఇచ్చి వెళ్ళిపోయేంత వరకు మాకు ఏదో ఒక తాకత్తు ఎక్కడ పెట్టండి, వకాల్తా కావాలి. ఏమి ఇవ్వాలయ్యా అంటే, ఏమి ఇస్తారేంటి, మీలో ఎవడో ఒకటి ఉండి వెళ్ళండి అన్న. అలా కాదండి అన్నాను. చంపేతాం అన్నారు. అది కదండి అంటే, ఎంతమంది ఉన్నారు మీరు బ్రదర్స్ అన్నారు. ఒకడు ఉన్నారు సార్ అన్నారు. ఆయన తెలుసు ఇతను లేపేయారని అనుకుంటున్నారని. అందుకే అడిగారు, మీ డాడీ ఎక్కడ ఉంటాడు? అక్కడ ఉంటాడు సార్ అన్న. మీ డాడీకి ఎవరు ఇష్టం బాగా అంటే, ఈ అబ్బాయి పేరు చెప్తలేదు, మా తమ్ముడు అక్కడ ఉన్నాడు బెన్యామిన్ అంటే ఇష్టం అన్నారు. ఈ బెన్యామిన్ కూడా ఆవిడకి పుట్టాడు. ఎవరికైనా తమ్ముడు ఉన్నాడని కానీ ఆ మనిషి కళ్ళల్లో నీళ్ళు దిగమింగుకున్నాడు. ఒక మాట అన్నాడు, ఆడిని తెచ్చి ఇక్కడ ఎట్టి చెప్పండి, అప్పుడు ఈయన పట్టుకెళ్ళండి, ఇవన్నీ పడండి, లేదంటే చంపి పడతాం అన్న. అనగానే అప్పుడు యోధాకు అర్థమైపోయింది, అయ్యి అలా కాదు, మీకు విషయం చెప్పాలి. మా తండ్రికి వయసు అయిపోయింది, మా తండ్రి చాలా దుఃఖంలో ఉన్నాడు, మా తండ్రి ప్రాణం అంటిన వాడు వీడు, ఆల్రెడీ ఒకరిని కోల్పోయాం, చాలా దుర్మార్గమైన పనులు జరిగిపోయాయి, మళ్ళీ ఇప్పుడు ఈడు కూడా పోయాడంటే మా తండ్రిని మేము ప్రాణాలతో చూడలేం. ఒక విషయం చెప్తున్నాను సార్, మీరు ఏమనుకోకండి, నా బెన్యామీను తమ్ముడిని ఇక్కడ వదిలేసే కన్నా నన్నే కవులుగా తీసుకోండి, అవసరమైతే నన్ను చంపేసుకోండి, నేను కూడా ఉండిపోతా అన్నాడు. ఆ మాట అన్నట్నే యోసేపు ఆశ్చర్యపోయాడండి. ఒకప్పుడు నేను చూసిన మా అన్న యోధయ్య అతను ఒకప్పుడు తన స్వార్థం కోసం నన్ను నమ్మేశాడు, ఒకప్పుడు తన స్వార్థం కోసం ఏదైనా నీచమైన పని చేశాడు, ఒకప్పుడు స్వార్థం కోసం ఎలాంటి దుర్మార్గమైన పని చేశాడు. కానీ ఇప్పుడు ఈయనకు మెచ్యూరిటీ వచ్చింది. ఒకప్పుడు తన ప్రాణాల కోసం నా ప్రాణాన్ని తీసేశాడు, ఇప్పుడు బెన్యామీన్ అనే నా తమ్ముని కోసం చెప్పండి ప్రాణమే పెడతా అన్నాడు. ఈ మెచ్యూరిటీ యోధాలోకి ఎలా వచ్చిందండి చెప్పండి? దేవుడు మార్చేశాడు. దేవుడు మార్చేశాడు. అందుకే ఏమంటున్నాడు? 33 వచ్చిన చూడండి ఒకసారి, 44 అధ్యాయం 33 వచ్చి నుండి 44 వచ్చిన 33 వచ్చి నుండి, తన దాసుడైన నేను నా తండ్రికి పూటపడి మరలా నేను తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు
ఆ నింద ఎల్లప్పుడూ నా మీద ఆల్రెడీ ఒక నింద ఉంది. ఆ గిల్ట్కే సగం చచ్చిపోతున్నాను. ఆ గిల్ట్కి ఇంకా మా నాన్న ఏడుస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇండు కోడిపోయామంటే ఇంక మళ్ళీ మా నాన్న మొఖం నేను చెప్పండి చూడలేను. వచ్చేటప్పుడే చెప్పాడు, రే ఆల్రెడీ ఒకడు పోయాడు, ఇప్పటికే నేను కోలుకోలేకపోయాను, ఈడు కూడా పోయాడంటే చెప్పండి నేను కోలుకోలే. మా నాన్న నాకు మాట ఇచ్చాడు. చెప్పండి, ఈ చిన్నవాడు నాతో కూడా లేని వెళ్ళ నా తండ్రి వద్దకు నేను ఎట్లు వెళ్ళగలను, నా తండ్రి వచ్చి అపాయము నేను చూడవలసి వచ్చినని చెప్పి బాధపడిపోయాడు. వెంటనే బాధపడిపోతున్న ఇతను చూసి యోసేపు ఓపెన్ అయిపోయాడు. ఏమన్నా తెలుసా, అన్న నీకు విషయం చెప్పాలి, నీలో నేను ఇదే చూడాలనుకున్నా. ఒకప్పుడు ఈ 10 మంది కలిసి నన్ను కొడుతున్నప్పుడు ఏంట్రా తమ్ముడిని కొడుతున్నారని ఆ రోజు నా పక్షాన్ని నువ్వు నిలబడితే ఈరోజు ఎంత బాధలు నాకు వద్దున్నా. మీరు ఎవరు అనుకుంటున్నారు నన్ను? ఐగుప్తి రాజుని అనుకుంటున్నారా? ఐగుప్తి అధికారిని అనుకుంటున్నారా? మీరు చనిపోయారు అనుకున్న యోసేపుని చెప్పండి నేనే. అన్న ఇప్పుడు వచ్చింది నీకు పెద్దరికం, అన్న నీకు ఇప్పుడు అర్థమవుతుంది పెద్దరికం. ఇప్పుడు తండ్రి పక్షాన్ని అంటే తమ్ముడు ప్రాణాల కోసం నీ ప్రాణం పెడతానంటున్నావు చూసావా, ఇది కావాల్సింది, కుటుంబానికి కావాల్సింది. దుష్టుడుగా ఉన్నవాడు ఇప్పుడు నాయకుడు అయ్యావు, కుటుంబంలో సీడపేడగా ఉన్నవాడు ఇప్పుడు పుణ్యాత్ముడు అయిపోయావు. ఇప్పుడు దేవునికి తండ్రికి ఫలభరితమైన రాజరికపు రాజు అయ్యావు. ఇప్పుడు కింగును. అన్న నీకు విషయం చెప్తున్నాను, తమ్ముడు కోసం చనిపోతాను అంటున్నావుగా, ఇదే కావాల్సింది. నాన్న కళ్ళల్లో నీళ్ళు చూడకూడదు అనుకుంటున్నావు, తండ్రి తమ్ముళ్ళ జీవితంలో ప్రాణాలు పోకూడదు అనుకుంటున్నావు. ఇప్పుడు నీకు పెద్దన్నయ్య పాత్ర పోషించే బాధ్యత నీకు వచ్చింది. ఎందుకింత ఇలా యోధా మారిపోయాడు చెప్పండి? దేవుడే చెప్పండి మార్చేశాడు. దేవుడే మార్చేశాడు. మన దేవుడు ఎలా అంటాడు చెప్పినా, నువ్వు మారకపోతే ఎలా మారవో నీ అంతు చూసే వరకు నేను పరిగెట్టుతాడేమనుకుంటున్నావు. నువ్వు ఎంత దూరం, నువ్వు అన్యాయం వ్యాపారం చేస్తావు వెళ్ళు, నువ్వు అన్యాయం సంపాదిస్తున్నావు సంపాదించు, నువ్వు చీకటి పని చేస్తావు చెయ్యి, నువ్వు ఏదన్నా చెయ్యి, కానీ నీకు ఎదురొచ్చేవాడు అక్కడ ఉన్నాడు. ఆయన పేరు నిన్ను పుట్టించిన దేవుడు యెహోవా. ఆయన వస్తాడు. యోధా జీవితానికి ఎదురొచ్చాడు. నిందపాలైపోయిన ఆయన జీవితాన్ని, నిందలైపోయిన తన జీవితాన్ని, నిందలన్నీ తీసి ఒక పెద్దరికంగా మార్చాడు. ఇప్పుడు యోధాను గౌరవిస్తున్నాడు. ఇప్పుడు యోధా ఎలా అయిపోయాడు చెప్పిన, కోదమ సింహం అలా తయారయ్యాడు. ప్రాణాలు పెడతాడు, ప్రాణాల కోసం నిలబడతాడు, కుటుంబం బాధ్యత మీదేసుకుంటాడు. పెద్దోడు రూబేన్ ఉన్నాడు, తర్వాత సిమియోన్ ఉన్నాడు, ఆ తర్వాత లేవి ఉన్నాడు. కానీ ఇలా ముగ్గురు తీసుకోలేని బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు చెప్పండి? యోధా ఎందుకు తీసుకుంటారు? ఎందుకంటే ఇంకా మొఖాలకి పెద్దరికం రాలేదు. ఎవరికి వచ్చింది చెప్పండి? యోధాకు వచ్చింది. అంతకు యోధాను దేవుడు చెప్పండి ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు తెలుసా? అరే పెద్దోడా, రూబేనికి లేని, సిమియోనికి లేని, లేవికి లేని కుటుంబ బాధ్యత నీకు వచ్చింది. నీకు మాట ఇస్తున్నాను, నీ నుండి రాజు రాబోతున్నాడు. ఎవరా రాజు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడ ఒక మాట 49వ అధ్యాయం ముగించేద్దాం. 49వ అధ్యాయం 8వ వచనం నుండి, యోధా నీ సహోదరులు నేను స్తుతిస్తారు. ఎలా స్తుతిస్తారు? యోసేపే పొగుడుతున్నాడు. ఎవరిని? యోధాని. 10 మంది అన్నయ్యలు పొగుడుతున్నారు, అందరూ పొగుడుతున్నారు, సహోదరులందరూ స్తుతిస్తున్నారు. నీ చెయ్యి నీ శత్రువులు మెడ మీద ఉండును. అవును, యోధా గోత్రం. ఇప్పుడు చూసుకోండి, ఎప్పటికీ ప్రపంచంలో సింహపు గుర్తు కలిగిన ఒకే ఒక్క గోత్రం ఎవరో తెలుసా? యోధా. వాళ్ళ సింబలే కింగ్ సింబల్, వాళ్ళ సింబలే లయన్ సింబల్, వాళ్ళ సింబల్ ఎప్పటికీ చూడండి కోదమ సింహం సింబల్ ఉంటుంది ఇజ్రాయేల్ దేశానికి గుర్తు. మీరు చూడండి ఎలా వచ్చింది, ఆ ఘనత ఎలా వచ్చింది? ఈ గోత్రం నుంచి వచ్చింది. నీ తండ్రి కుమారుని ఎదుట సాగిల పడతారు. యోధా కోదమ సింహము, నా కుమారుడా నువ్వు పుట్టిన దాన్ని తిని వచ్చేదివి. అసలు నువ్వు ఎక్కడ స్కెచ్ చేసి నిన్ను ఎదిరించేవాడు ఎవడు లేడు? ఇప్పుడు చెప్పండి, ఇజ్రాయెల్ దేశాన్ని కానీ యోధా దేశాన్ని కానీ ఎవడైనా ఎదిరించి నిలబడగలడా? ఈ రోజుకి నేను చెప్తున్నాను. ఇజ్రాయెల్ దేశంలో ఎవరు చూస్తున్నా తెలుసు, వాళ్ళని అడగండి చెప్తారు. ఈ రోజుకి ఇజ్రాయెల్ దేశాన్ని దాటిపోయే మిడిల్ ఆసియా కంట్రీ ఏదైనా ఉందా? అమెరికా అయినా పెద్ద పాత్ర పోషించాల్సిందే ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చి. రష్యా అయినా ఆగి చూడాల్సిందే, ఇరాన్ ఇరాక్ అయినా ఆగాల్సిందే, గల్ఫ్ అబ్బో ఆగిపోవాల్సిందే. యోధాను ఎదిరించే దమ్ము ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఇంకో మాట చెప్పనా, ఇప్పటికీ ఇండియాతో ఇజ్రాయెల్ దేశం ఎందుకు స్నేహం చేస్తుంది చెప్పనా? మనం యూదులకు హెల్ప్ చేసాం కనుక గుర్తుపెట్టుకోండి. రాత్రి నేను వీడియో చూస్తుంటే ఒక బయట ఉన్న హిస్టోరియన్ చెప్తున్నాడు, ఏమని తెలుసా? యూదుల్ని అన్ని దేశాల్లో చంపారు, యూదుల్ని అన్ని దేశాలు తరిమారు, కానీ ఒకే ఒక్క దేశం యూదుల్ని ఏమనలేదు. ఆ దేశం పేరే మన దేశం, భారతదేశం. అందుకు ఇప్పటికీ స్నేహం చేస్తుంది ఎవరితో? మన యోధా దేశం, మన భారతదేశంతో ఇజ్రాయెల్ స్నేహం చేస్తుంది. ఎందుకంటే మా ప్రజలను మీరేమీ అనలేదు.
అందుకే నెతన్యాహు గౌరవిస్తాడు, మన దేశాన్ని గౌరవిస్తాడు. ఎందుకంటే మా జాతికి మీరు నిర్ణయించారు. ఇప్పటికీ రిజర్వేషన్లు ఉన్నాయి మన ఇండియాలో జ్యూస్కి, ఇప్పటికే రిజర్వేషన్లు. మనకి ఇక్కడ కేటగిరీ ఉంది. గుంటూరులో ఇంకా యూదులు బతుకుతున్నారు, ఇక్కడే స్వేచ్ఛగా మనతో కలిపి బతకగలరు. ప్రపంచమంతా స్నేహం చేయాలనుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. నా మాట చెప్తున్నాను. ఎప్పుడు ప్రవచనాలు 4000 ఆ 4000 చిల్లర క్రితం ఉన్న ప్రవచనాలు ఎప్పుడు ప్రవచనాలు అండి, ఇప్పటికీ నెరవేరుతున్నాయి. నా కుమారుడా, నువ్వు పట్టిన దాన్ని తినొస్తావు. ఖచ్చితంగా వీళ్ళ స్కెచ్ చేశారంటే వీళ్ళని దాటిపోయేది ఎవడండి? నీకు మాట చెప్తున్నా, వాళ్ళతో ఎవరు గొడవ పెట్టుకోకూడదండి. ఎవరితో? ఇస్రాయేల్తో. వాళ్ళు సరాసరి గొడవ పెట్టుకుంటే ఆడిని ఈడిని కాదు, డైరెక్ట్ తలకాయకి ఎడతారు తుపాకి. తలకాయ అంటే ఎవరు? ప్రధానమంత్రికి ఎడతారు చెప్పండి, ప్రెసిడెంట్కి ఎడతారు. ప్రెసిడెంట్ గారిని ప్రెసిడెంట్ బాత్రూంలో చంపేసారంటే వీళ్ళు నెట్వర్క్ ఏమనుకోవాలండి? నడుతాను మన బాత్రూంలో ఏం జరుగుతుందో ఎవరికి తెల్లనుకుంటాం, కానీ ఆడికి నడుతున్న ఆడికి ప్రెసిడెంట్ బాత్రూంలో ఏం జరుగుతుందో చూస్తారు వాళ్ళు. ఎవరు? ఎల్లెళ్ళి ర్యాకెట్ని యాక్ట్ చేస్తారు, ఎల్లెళ్ళి విమానాన్ని ఆపేస్తారు. నేను అడుగుతున్నాను, ఎవడింట్లో ఏంది? నేను మళ్ళీ చెప్తున్నా, ప్రపంచ దేశం గుట్టు మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళకంట ఈ మాట లైవ్ వెళ్తుంది, మరి వివాదం అవుతుంది నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే నేను చెప్తున్నాను. మొన్న మధ్య వార్నింగ్ ఇచ్చారు, ఈ గొడవలు జరుగుతున్నాయి. కానీ ఈ గొడవలు జరుగుతున్నప్పుడు ఆ వార్నింగ్ ఇచ్చారు. ఏమన్నారంటే, ఇజ్రాయెల్ దేశాన్ని మేము అందరం కలిసి లేపేద్దాం అనుకుంటున్నామంటే సావుకోరు సల్లగో స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, లేపేయండి ఎలా ఉంటుందో చూద్దాం అన్నారు. అంటే ఏంటంటే ఈడ ధైర్యం ఏంటని అడిగితే మా దగ్గర ఆపరేషన్ 4 ఉందన్నారు. అంటే ఆపరేషన్ సామ్సన్ అంట. అంటే దాని అర్థం ఏంటంటే, సంసోను పోయేటప్పుడు అందరినీ ఎలా తీసిపోయాడో అడగండి నన్ను. ఇంకా మమ్మల్ని లేకుండా చేసామంటే మీరు అందరూ ఎలా బతుకుతారో చెప్పండి, మాతో పాటు అందరం తీసిపోతాం అన్నారు. వాళ్ళంత నటోరియస్, గుర్తుపెట్టుకో. అందుకే వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి. సింహం వలె గర్జించును అతడు, ఆడు సింహం వలె గర్జించును అతడు, కాళ్ళు ముడుచుకుని పడుకుని నచ్చినట్టు ఉంటాడు, అతను లేపేవాడెవడు? ఇలా ఎప్పుడు వరకు ఇలా అవా నడుస్తుంది తెలుసా? శిలోహు వచ్చు వరకు. శిలోహు వచ్చు వరకు అంటే ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి, అతడు వచ్చు వరకు. ఎవరు అతడు? అతడే ప్రభు అయిన యేసుక్రీస్తు. అప్పటి వరకు చెప్పండి, హవా ఎవరితో నడుస్తుంది చెప్పండి? ఇజ్రాయేల్, యోధా 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 యోధా, వాళ్ళ హవా నడుస్తుంది. ఎందుకంటే ఆ రాజు అందులో నుంచే వచ్చాడు. అతడు వచ్చేంత వరకు ఈ ప్రపంచం యొక్క రాజదండం చెప్పండి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇది ప్రవచనం, ప్రాఫెసీ ఎప్పటికీ ఉంది. ఆయన వచ్చేంత వరకు యోధా యుద్ధం నుండి ఆ దండము తొలగు. అతడు వచ్చేంత వరకు, మొదటి రాకల్లో వచ్చేంత వరకు, రెండవ రాకల్లో వచ్చేంత వరకు, అతడు వచ్చేంత వరకు వాళ్ళ చేతిలోంచి పవర్ ఎవడో తీయలేడు. అతని కాళ్ళ మధ్య నుంచి రాజదండం తొలగపోదు. ప్రజలందరూ అతనికి చెప్పండి విధేయులయ్యుందరు. ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచమంతా ఏకతాటి మీద కావాలి. ఈ ప్రపంచమంతా ఒకే పరిపాలనలోకి రావాలి. రకరకాల పన్నాగాలు పంటున్నారు. యూరోపియన్ యూనియన్ అంటున్నారు, లేదా అది అంటున్నారు, ఇది అంటున్నారు, ధేనార్ అంటున్నారు, లవ్ అంటున్నారు, ఏవో కలుపుతున్నారు. ఎన్ని కలిపినా గుర్తుపెట్టుకోండి, పెద్దన్న దేశాలన్నీ ఎవరి మాట వింటాయి తెలుసా? ఇజ్రాయేల్ మాట వింటాయి. నేను ఈ మాట చెప్తున్నాను, లైవ్ వెళ్తుంది కనుక మర్మగర్భంగా చెప్తున్నాను, ఇంక విని ఊరుకోండి. వాళ్ళు వాడేసిన సెకండ్ హ్యాండ్ వస్తువులు మనం ఎక్కువ కాస్ట్ కొనుక్కుంటున్నారు ప్రపంచ దేశాల్లోనూ ప్రజలు. ఆ మాట నేను చెప్పిన తెలంగాణలోని అక్కడ డీటెయిల్గా ఎక్కడి నుంచి తెచ్చారంటే అక్కడి నుంచి తెచ్చారంటే వాళ్ళ నెట్వర్క్ ఎలా ఉంటే చెప్పిన, వాళ్ళ ప్రతిదీ నీ ఫోన్లో ఏం జరుగుతుంది, నీ ఇంట్లో ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది వాళ్ళకి తెలియంది ఏముండదండి. అంటే మనిషిని చూస్తుండగా పసిగట్టేస్తారు, ఎంత నెట్వర్క్ నడుతుంది. అందుకే వాళ్ళ వాడేసిన వస్తువులు కూడా ఎక్కువ కాస్ట్ కొంటున్నారంటే ఇప్పటికీ పవర్ ఎవరి చేతిలో ఉంది చెప్పండి. ఒక మాట చెప్పిన, నోబెల్ ప్రైజ్ తీసుకున్న సైంటిస్టులు, అత్యధికమైన సైంటిస్టులు ఎవరి తాలూకా చెప్పిన? జూయిస్. ఐన్స్టీన్ ఎవరి తాలూకా అండి? యూదుడు. నడుతున్నాను. సర్ ఐజాక్ న్యూటన్ ఎవరండి? యూదుడు. ఇలాంటి మహానుభావులు అందరూ ఎవరి తాలూకా అండి? యూదులు. అక్కడి వరకు ఎందుకు, ఈ ప్రపంచాన్ని సగం తినేసిన దయ్యంగాడు ఆడు ఎవరి తాలూకా అండి? ఆడు దయ్యంగాడు, మనం చచ్చిపోయి ఆడు వేరు. అదే చిన్నపిల్లల కోసం తినేసాడు కదండి ఆడు.
అక్కడ ఎవడో ఉన్నాడు నేను మర్చిపోయాను. వీళ్ళందరూ అడుగుతున్నాడు. వీళ్ళంతా ప్రపంచంలో వీళ్ళకి సంబంధం లేని గొడవ ఏదో ఒక సంబంధం ఉంటుంది. యాకోబు చనిపోతూ చెప్పిన ప్రవచనం ఏంటో తెలుసా? యోధా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. గమనించండి. యోధాను ఉపయోగపడేంత వరకు దేవుడు నలిపేశాడు, మార్చేశాడు. క్రీస్తు రాకకి చెప్పండి అనుకూలంగా యోధా అని చెప్పండి సిద్ధపరచాడు. ఈ ఎంటైర్ కేస్ స్టడీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఇతరులతో ఎలా మాట్లాడతామో దేవుడు మనతో అలాగే మాట్లాడతాడు. ఇతరులను గౌరవిస్తే దేవుడు నిన్ను గౌరవిస్తాడు. ఇతరులను బాధ పెడితే దేవుడు నిన్ను బాధపడతాడు. ఇతరుల కుటుంబాల మీద నిందేస్తే దేవుడు నీ కుటుంబం మీద నిందేస్తాడు. లేదు, నువ్వు మారు మనసు పొందితే క్రీస్తుకు మార్గంగా నిన్నే ఏర్పరచుకుని. అందుకే యేసు ప్రభువుని ఎక్కడ రాయించడం తెలుసా? మత్తయి సువార్త తీయొద్దు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వంశవృక్షంలో ఈయన పేరు ఉంటుంది. ఎవరి పేరు చెప్పండి? యోధా పేరు ఉంటుంది. ఆ యోధా పేరు క్రీస్తు వంశవృక్షంలో పెట్టాడంటే ఈ రోజుకి నీకు నాకు మించిపోయింది ఏం లేదు. మనం కూడా ఆయన వంశవృక్షంలో ఉంటామంట. ఆ వంశవృక్షం పేరు ఏంటో చెప్పిన, ఆయన నిజమైన ద్రాక్షవల్లి, తీగలు మనం. యోధా ఆ వృక్షంలోకి అలా వచ్చాడు. ఇప్పుడు ద్రాక్షవల్లి తీగలు మనం ఫలిస్తే మనం కూడా ఎవరి వృక్షంలోకి వెళ్తాం చెప్పండి? యేసుక్రీస్తు వంశవృక్షంలో వెళ్తామంటే ఎలా వెళ్తామనంటే, యేసు ప్రభు ప్రేమను చూపించు, యేసు ప్రభు దయను చూపించు, ఎదుటోళ్ళకి మంచి చెయ్యి, దేవుడు నిన్ను ఉత్తమరాలుగా ఆశీర్వాదకరంగా మార్చి యోధాను రాజదండంగా దీవించిన దేవుడు నువ్వు ఎక్కడ బాధలు పడ్డావు అక్కడే మళ్ళీ నేను చెప్పండి రాజదండంగా దేవుడు నిన్ను మారుస్తాడు. నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ మేలులు జరుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమైనా నాకు తెలియదు తండ్రి. విలువైన సంగతులు విన్నారు తండ్రి. మాట చేత కానీ క్రియ చేత కానీ మేము ఏదన్నా చేస్తే ఈ రోజుతో పోయింది ఎవరికి తెలియదని మేము అనుకుంటాం కానీ తండ్రి, సమస్తము ఎరిగిన దేవ, మీరు సమస్తాన్ని చూస్తారు. మమ్మల్ని గుణపరిచేంత వరకు మాకు ఎన్ని పాఠాలు నేర్పించాలో అన్ని పాఠాలు మాకు అనుగ్రహిస్తారు తండ్రి. ఇందులో దుఃఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, చావులు ఉంటాయి, తట్టుకోలేని తండ్రి పగిలిపోయిన కార్యాలు తండ్రి, ఉదయించే మళ్ళీ జీవిత పాఠాలు మాకు అన్నీ ఎదురవుతాయి. అలాంటి స్థితిగతుల్లోకి మేము వెళ్ళిపోకుండా ఉండాలంటే మేము ఎదుటోళ్ళకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మంచి పలికేవారిగా మమ్మల్ని మార్చండి. యోధా జీవితం చదువుతుంటే మాకు భయం వేస్తుంది. యోసేపుని ఎంత ఏడిపించాడో అంతకన్నా ఎక్కువే యోధా ఏడ్చాడు తండ్రి. మేము కళ్ళ ముందు చదువుతున్న చరిత్ర. కోడల దగ్గరికి పోయాడంటే కావాలని కోడల దగ్గర పోలేదు, తెలియకపోయినా శిక్షను అనుభవించాడు తండ్రి. ఇప్పుడు తెలిసి చేస్తున్నారు చాలామంది, అన్నీ ఎరుగు చేస్తున్నారు చాలామంది తండ్రి. వీళ్ళందరూ ఏమైపోతారు తండ్రి? అలాంటి స్థితిగతుల్లోకి ఎవరో జారిపోకుండా తండ్రి, భయము, భక్తి, వరస అన్నిటి విషయాల్లో తండ్రి మనసును కేంద్రీకరించి మీరని ఆయన చూస్తున్నారని తండ్రి, భయభక్తుల్లో జీవించే దాన్ని అనుగ్రహిస్తారని కోరుతూ మా శత్రువుల్ని, మిత్రుల్ని, మా మీద చెడ్డ మాటలు పలికిన ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో పెడుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.